నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఓపెన్ టాక్. కేంద్రం నుంచి మొదలు పెడితే రాష్ట్రాల వరకు కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అలాగే వివిధ పాలసీలు కానీ కొత్తగా వస్తున్నటువంటి రిఫార్మ్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతానికి మనం మాజీ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అండ్ లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారితో ఉన్నాం. సార్ దగ్గరకు వచ్చాం. ఈ విషయాలకు సంబంధించి కొంత విశ్లేషణ అలాగే మరిన్ని విశేషాలు ఆయన ద్వారానే విందాం. సార్ నమస్తే. నమస్తే రమణ. సార్ బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. చాలా రోజులైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ముందుగా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే ఉన్నాయి. ముఖ్యంగా త్రిభాషా సూత్రం అనేది బాగా ఇప్పుడు జనానికి తెలిసి వస్తుంది. దట్టు మొన్నటికి మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సభానంతరం కూడా అందరూ కూడా బాగా దీనిపై సెర్చ్ కొట్టడం మొదలుపెట్టారు. వింటున్నారు, చూస్తున్నారు. అంటే త్రిభాషా సూత్రం అసలు ఏం చెప్పింది, ఖచ్చితంగా అందులో ఉన్న కీలకమైన విషయాలు ఏమిటి? రమణ, ముందు అసలు విద్యలోకి వెళదాం. అసలు విద్య సంగతి, పిల్లల బతుకులు ఏమవుతున్న సంగతి మర్చిపోయి రాజకీయాల చుట్టూ విద్య మీద కూడా చర్చ పెడుతున్నాం. మన పిల్లలకి నేను ఈ మాట చాలా బాధతో నిఖార్సైన నిజాయితీతో చెప్తున్నాను. 180 మంది పిల్లలకి తెలివితేటలు ఎంత ఉన్నా, పిల్లలంత కష్టపడ్డా, తల్లిదండ్రులు ఎంత త్యాగాలు చేసినా పిల్లల భవిష్యత్తు కోసం 180 మంది పిల్లలకి వాళ్ళ పుట్టిననాటి పరిస్థితులు వాళ్ళ భవిష్యత్తుని శాసిస్తున్నాయి. అంటే భారతదేశంలో విద్య పరమ అధ్వాన్నంగా, నాసిరకంగా, అత్యధికులకు నిరర్ధకంగా ఉన్నది. అసలు దాని మీద దృష్టి లేకుండా ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా మన పిల్లల తెలివితేటలు వికసించే విద్య ఎట్లా అందాలే. రేపొద్దున డబ్బున్న వాడితోనో, చదువున్న తల్లిదండ్రుల పిల్లలకి వాళ్ళకి పుట్టిన పిల్లలతోనో పోటీ పడే శక్తిని ఎట్లా ఇవ్వాలి, అది కదా ఎదుగుదల అనేది. మీ పుట్టిన నేపథ్యం మీ బతుకుని శాసిస్తుంటే ఇంకా 21వ శతాబ్దం ఉంది గోంగూర 1000వ సంవత్సరంలో ఉన్నట్లేక, 10వ శతాబ్దంలో ఉన్నట్లేక, 11వ శతాబ్దంలో. కాబట్టి అసలు విషయం మర్చిపోయాను. చూడండి, ఇప్పుడు నాకు చాలా చికాకు కలుగుతుంది. పిల్లల బతుకులు నాశనం అయిపోతున్నాయి, తెలివితేటలు వికసించకుండా పోతున్నాయి. కేవలం పుట్టిన పరిస్థితుల వల్ల ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న చదువు కోసం అని చెప్పిన ఒక్కొక్క బిడ్డ మీద ₹1,00,000. ఆంధ్రప్రదేశ్లో ₹1,15,000 ఖర్చు అవుతుంది చదువు మీద. అమ్మఒడి ఇలాంటివి కూడా పెట్టారు కదా. ఇప్పుడు ఏదో తల్లికి వందన విధానం పేరు పెట్టినా కూడా. కానీ ఒక్క పొట్టగొస్తే అక్షరముఖ రావట్లా, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, పందేరాలు చేస్తున్నారు. కాబట్టి పిల్లల బతుకుల్ని బాగు చేసే విద్య ఎట్లా అందించాలన్న చర్చ పక్కన పెట్టేసి కాసేపు ఉత్తరాది దక్షిణాది, కాసేపు పార్టీ, కాసేపు త్రిభాష, ద్విభాష. కాబట్టి ముందు నేను తల్లిదండ్రులందరినీ కోరుతున్నాను, మీ పిల్లల బతుకులు మీకు కావాలి, మీ పిల్లల తెలివితేటలు వికసించాలి. మన దేశంలో హిందువు అయినా, ముసల్మాన్ అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా నా పిల్లలు నాకంటే పెరగాలని కోరుకొని తల్లిదండ్రులు ఉండరు. భారతదేశంలో ఆసేతు హిమాచలం అందరికీ సామాన్య లక్షణం ఏమన్నా ఉంది ప్రతి కుటుంబానికంటే, మీరు ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, డబ్బున్నా లేకపోయినా, పట్టణమైనా, గ్రామమైనా, చదువున్నా లేకపోయినా నా పిల్లలు నాకంటే పెరగాలి, నా పిల్లల తెలివితేటలు వికసించాలి, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళ జీవితం ఆదర్శవంతంగా ఉండాలని కోరుకొని తల్లిదండ్రులు ఈ దేశంలో లేరు. దానికోసం త్యాగం చేయని వాళ్ళు లేరు. ఇలాంటి దేశంలో చదువు చండాలంగా ఉంది, దాన్ని ఎలా బాగు చేయాలన్న చర్చని పక్కన పెట్టేసి ఇలాంటి ఇతివృత్తాలు చేపట్టి దాన్ని రాజకీయమయం చేసే పత్రికల్లోనూ, చట్టసభల్లోనూ, సమాజంలోనూ కూడా మనం ఆలోచన పెంచకుండా ఆవేశాన్ని పెంచుతున్నాం. ముందు నేను చాలా కఠినంగా ఆ మాట చెప్పాలి. ఇక విద్యలోకి మీకు ఆసక్తి ఉంటే తర్వాత వెళదాం, ఏమిటి, ఎందుకు, ఏమిటి అని చెప్పాను. ఇప్పుడు త్రిభాష అనేది గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు. ప్రపంచంలో అసలు ఇన్ని భాషలు అన్న దేశం మరొకటి లేదు. 22 భాషలు రాజ్యాంగంలో ఉన్నాయి, అధికారికంగా ఒప్పుకున్నవి. అధికారికంగా గుర్తించినటువంటివి లిపిలేని భాషలు కొన్ని వందలు ఉన్నాయి ఈ దేశంలో. ఒకే భాషలో బోల్డు యాసలు ఉన్నాయి. హిందీ అని ఒకే హిందీ అంటున్నాం, హిందీ భోజ్పూరి వేరు, హిందీ యూపీలో మాట్లాడేది వేరు, అవధి వేరు, లేకపోతే మరొకటి వేరు, ఒక్కో ప్రాంతంలో ఒక రకం. మొత్తాన్ని హిందీ ఆట కడుతున్నాం. కాబట్టి ఎన్నో రకాల లిపిలేని భాషలు, ఒకే రకం భాష పేరుకు ఒకటే ఉన్నా కూడా ఈ భాష మాట్లాడడానికి ఆ భాష అర్థం కాదు. ఇన్ని భాషలు ఉన్న దేశంలో మనం ఏదో రకంగా అటు పక్కన విద్యా ప్రమాణాలు పెంచి పిల్లల బుద్ధి వికసించాలి. వాళ్ళు ఆధునిక యుగంలో
సంపాదనా పరులు కావాలి, సమాజానికి పనికొచ్చే వాళ్ళు కావాలి, ఆత్మగౌరవం వికసించాలి. రెండో పక్కన ఈ సమాజంలో సయోధ్య సాధ్యం కావాలి. ఆ కారణంగా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి త్రిభాషా సూత్రం అన్నది. మేమంతా స్కూళ్ళల్లో 3 భాషలు నేర్చుకున్నాం. తెలుగు నేర్చుకున్నాం, మాధ్యమం తెలుగే, పంచాయతీ సమితి పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల వగైరాల్లో. ఇంగ్లీషు ఖచ్చితంగా ఇవాళ పరిస్థితుల్లో అత్యవసరం. ఇప్పుడు మరీ అత్యవసరం. ఇంగ్లీష్ మీడియం తప్పు, కానీ చిన్ననాడు తెలియని భాషలో నేర్పే ప్రయత్నం చేస్తే ఏమీ అర్థం కాదు, కానీ ఒక భాషగా నేర్పటం అవసరం. తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళచ్చు. ఆ రోజుల్లో 3వ భాష హిందీ పెట్టేవాళ్ళు. ఆ హిందీ కూడా బలవంతంగా రుద్దేవాళ్ళు కాదు, ఏదో ఒక మాదిరిగా వస్తే. ఆ రోజుల్లో నాకు గుర్తుకు 5 మార్కులతో పాస్ చేసే పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు అక్కడే ఆ బలవంతంగా కనీసం లిపి నేర్చుకోండి, కనీసం కొంతమేర కన్నా భాష ఒక స్థాయికి మీరు రండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదని. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు ఈ జాతీయ విద్యా విధానంలో హిందీ కూడా పెట్టట్లా. వాళ్ళు ఏమంటున్నారు, ఇంగ్లీష్ అలాగో నేర్చుకుంటాం, మీ సొంత భాష మీరు ఏ సమాజంలో పడితే ఆ భాష తమిళమో, తెలుగో, కన్నడమో, మరాఠీయో మరొకటి నేర్చుకుంటారు. మరొకటి మీ ఇష్టం వచ్చిన భారతీయ భాష నేర్చుకోండి అంటున్నారు. అది నాకు తప్పుగా అనిపించటం లేదు. బలవంతంగా రుద్దకూడదు. అంటే దానికి బాగా మంచి ప్రమాణాలు పెట్టి 3వ భాషకు కూడా మీకు 40 మార్కులు 50 మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతావు, ఆ 40 మార్కులు రావడం చాలా కష్టమైన పరిస్థితులు, అది న్యాయం కాదు, అవసరం లేదు. కానీ కనీసం కొంత నేర్చుకున్నట్టయితే, కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే, అంటే ఒక ఆసక్తి కల్పించడం కోసం, దానిలో ఫెయిల్ చేసే అవసరం లేకుండా అది చేసామనుకోండి, అప్పుడు ఇబ్బంది ఏముండదు. అంచేత నా దృష్టిలో లేని అంశాన్ని చాలా పెద్దదిగా చిత్రించి నిజమైన అంశాలను మరుగున పెడుతున్నాను. నా బాధ అది. నిజమైన అంశం ఏంటి, నా పిల్లలకి అసలు విద్య వస్తుందా? నేను పల్లెటూరులో గొడవరు గ్రామంలో, ఇప్పుడు మండలం కంకిపాడు మండలం ఏంటుంది, ఆనాడు మండలాలు లేవు, సమితి కంకిపాడు పంచాయతీ సమితి ఉండేది. కంకిపాడు పంచాయతీ సమితిలో నేను పంచాయతీ సమితి పాఠశాలలో జిల్లా పరిషత్ చదువుకున్నాను. నాతో పాటు ఆనాడు కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరులో కానీ, గోదావరి జిల్లాలో కానీ 10,000 మంది, లక్షలాది మంది పిల్లలు అలా గ్రామాల్లో స్కూళ్ళల్లో చదువుకున్నారు. వాళ్ళల్లో అత్యధికులకు ప్రతిభ రాణించింది. వివిధ వృత్తుల్లో కానీ, వివిధ రంగాల్లో కానీ, వివిధమైనటువంటి రంగాల్లో వాళ్ళు నేర్పరితనాన్ని చూపెట్టారు. వాళ్ళు ఎదిగారు. ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో కానీ దేశంలో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవేళ ఆ స్కూల్కి వెళితే నేను ఆనాడు పెట్టే ఖర్చు కంటే ఈవేళ ప్రభుత్వం పెట్టే ఖర్చు కనీసం 200-400 రెట్లు ఎక్కువ ఉన్నది. 300-400 రెట్లు ఎక్కువ ఉన్నది పెట్టే ఖర్చు. ఆనాడు ఒక టీచర్కి 100-150 రూపాయల జీతం వస్తే గగనం. ఇవాళ 1,00,000-1,50,000 చాలా మందికి వస్తుంది జీతం. ఆనాడు టీచర్ల సంఖ్య సరిపోయేది కాదు. ఇవాళ 16-17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఆనాడు స్కూల్ బిల్డింగ్లు లేవు, అంతా ఏదో పూరిపాకలు ఉండేవి, సగం కురుస్తుండే వర్షం వస్తే. ఈవేళ భవనాలు కడుతున్నాం, టాయిలెట్లు కడుతున్నాం, కాంపౌండ్ వాల్స్ కడుతున్నాం, ఇంకా బాగా చేయాలి. కానీ పూర్వంతో పోలిస్తే ఖర్చు విపరీతంగా పెడుతున్నాం. తల్లిదండ్రులు బోర్డు త్యాగాలు చేస్తున్నారు. ఆ రోజుల్లో అసలు ప్రైవేట్ స్కూల్ అనేది ఆలోచన చాలా కొద్ది మందికి ఉండేది. ఈవేళ నిరుపేదలు సైతం ఈ స్కూల్లో చదువులేకపోతే అక్కడన్నా వస్తున్నామని 30,000, 50,000, ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పులు చేసి మరీ పిల్లలు పంపిస్తున్నారు. కానీ నేను చదువుకున్న స్కూల్కి నేను మరీ వెళితే ఈవేళ అక్కడ బిడ్డలకి భవిష్యత్తు లేదు. నా గుండె దహించేస్తుంది. నాకు జీవితంలో నేను కోపిష్టిని కాను, నా కోపం తెచ్చుకొని సాధారణ. కానీ కోపము, బాధ నాకు మనసులో ఏమన్నా ఉందంటే, నేను 50 ఏళ్ల క్రితం ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చాను. 1956లో పుట్టాను, 69లో స్కూల్ నుంచి బయటకు వచ్చాను, 10వ తరగతి పూర్తి చేసి. ఆ ఊరికి వెళితే 50 ఏళ్ల క్రితం మాలో చాలామందికి బుద్ధి వికసించింది, ఎదిగే అవకాశం దక్కింది. ఇవాళ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల్లో దాదాపు ఎవరికీ భవిష్యత్తు లేదు. ఏమన్నా ఉంటే 100కి 5 ఉంటుందేమో అంతే. అది నిజమైన సమస్య. ఖచ్చితంగా ఒక భాష మీరు నేర్చుకోవాలి, ప్రావీణ్యం కావాలి, ఆ భాషలో పాఠాలు నేర్చుకోవాలి. ఇవాళ పరిస్థితుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంకొక భాష పెద్ద ఒత్తిడి లేకుండా కొంత నేర్చుకునే ప్రయత్నం చేస్తే తప్పులేదు. అంతేగాని దాన్ని పెద్ద అంశంగా పెట్టి భూతద్దంలో చూసి అసలు విద్యా ప్రమాణాలు నాశనమైన తమిళనాడు విద్యా ప్రమాణాలు లేవు, ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రమాణాలు లేవు, కానీ ఈ విషయం తెలంగాణ అన్ని రాష్ట్రాలు అట్లా తగలడ్డాయి. అంటే తమిళనాడు ఎక్కువ వ్యతిరేకిస్తుంది కదా సార్. రాజకీయం ఏంటంటే తమిళనాడు మనం గౌరవించాలి. తమిళనాడు వల్లనే బలవంతంగా భారతదేశ ప్రజల మీద హిందీని రుద్దే ప్రయత్నం ఒకప్పుడు జరిగిందన్న అపోహలు ఉన్నాయి. దానిలో కొంత వాస్తవం కూడా ఉంది. దాన్ని ఆపింది తమిళనాడు వాళ్ళు. దానికి
దక్షిణ భారతంలో కానీ లేకపోతే పశ్చిమ భారతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ భారతీయులంతా కూడా తమిళనాడుకి కృతజ్ఞమై ఉండాలి. అది వేరు. బలవంతంగా ఒక భాషను వృద్ధి జాతీయ భాషగా పెట్టి ఇది మీరు నేర్చుకోకపోతే బతుకులేదు అన్నది మనం ఒప్పుకోకూడదు. ప్రతి భాషకి గౌరవం ఉండాలి. కాబట్టి మీ భాషను నా మీద వృద్ధి అవసరం ఉండకూడదు. అవసరమైతే ఇప్పుడు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా హిందీ ఉత్తరాదికి పోతే నేర్చుకుంటాం. మనం వ్యాపారం చేయాలంటే హిందీ ఎంతో కొంత కావాలి. ఇంట్లో పని మనుషులు కావాలంటే ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఇతర మతాలు కులాలు వారు పనిచేసినట్టయితే హిందీ ఎంతో కొంత మనకు కావాలి. హిందీ సినిమాలు చూసి మనం సంతోషపడుతున్నాం. మన సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తున్నాం. కాబట్టి మనం భాష ఎట్లాగో మనకు వస్తుంది. కానీ బలవంతంగా రుద్ది నువ్వు హిందీ నేర్చుకోవాల్సిందే, హిందీలో కూడా ప్రావీణ్యం కావాల్సిందే అంటే మనం ఒప్పుకోం. కానీ ఇవాళ హిందీ అంటం లేదు. ఏదో మీ ఇష్టం వచ్చిన భారతీయ భాషను ఒకదాన్ని కొంత ప్రయత్నం చేయండి. ఇన్ని భాషలున్న దేశంలో సయోధ్య కావాలి కాబట్టి అన్నది నా దృష్టిలో తప్పుగా అనిపించట్లేదు. అసలు విషయం పక్కన పెట్టి మన పిల్లల ప్రతిభ వికసించే విద్య అందుతోందా లేదా, అందకపోతే ఏం చేయాలన్న విషయాన్ని పక్కన పెట్టి ఏదో లేని విషయాన్ని తీసుకొచ్చి పెద్ద రాద్ధాంతం చేసి జన మనసును కల్లోలం చేయడం తప్పితే దీనిలో నిజమైన అంశం నాకు కనిపించండి. అంటే మరి మన పాలకులు వాళ్ళు ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం, ఇప్పుడు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ రాజకీయం ఇప్పుడు ఏంటంటే డిఎంకే పార్టీ పుట్టిందే ప్రధానంగా డీకే మూమెంట్, ద్రవిడియన్ మూమెంట్ నుంచి హిందీ వ్యతిరేకం. అధికారంలోకి వచ్చిందే 67వ సంవత్సరంలో కామరాజ్ నాయుడు లాంటి మహానాయకుడిని కూడా ఓడించి అధికారంలోకి వచ్చిందే హిందీ వ్యతిరేకత కారణంగా. కాబట్టి అదొక డిఎన్ఏ భాగం అయిపోయింది. అంచేత ఏదన్నా రాజకీయంగా కొంచెం ఒత్తిడి ఉన్నా, ఎలక్షన్ల దగ్గర పడుతున్నా కూడా మాకేదో అన్యాయం జరిగిపోయింది హిందీ భాషలో, హిందీ కూడా అది చాలా తేలిక అంతే తప్ప. కాబట్టి దీనిలో నిజమైన విషయం అది తమిళనాడు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, చివరి కేరళ బాగుందనుకుంటున్నా కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లోని ఈ రాష్ట్రం రాష్ట్రం లేకుండా 96% పాసులు చూపెడుతున్నారు. 90%, 95% మీరే క్లాస్ అయినా చూడండి పాస్ పర్సంటేజ్. అదే క్లాసులో ఆ క్లాసుకు తగ్గ ప్రమాణాలు పిల్లలకి ఏ మేరకు ఉన్నాయి. ప్రతి క్లాస్కి కొన్ని మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటాం. అంటే ఏ స్థాయిలో 9వ తరగతి ఏ స్థాయి వరకు నేర్చుకోవాలి మనకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. 5వ తరగతి ప్రమాణాలు ఉన్నాయి. 10వ తరగతి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. దాని ప్రకారం ఎంతమంది నేర్చుకున్నారనేది ప్రభుత్వమే సర్వేలు జరుపుతోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పని 90-95% పాస్ అవుతుంటే 15-20%కి ఆ స్థాయిలో దగ్గర పరిజ్ఞానం ఉన్నది. మిగతా 70 మంది ఏమవుతున్నారు? ఒక్కడి దాని గురించి పట్టించుకోవట్లేదు. చర్చ అంతా దాని మీద ఉండాలి. అంటే ఈ పిల్లలు కేవలం పేద కుటుంబాల్లో పుట్టిన పాపానికి, తల్లిదండ్రులకు బాగా చదువురాని పాపానికి, పిల్లల్ని పట్టించుకునేటువంటి సమయం కానీ శక్తి కానీ లేని పాపానికి ఆ పిల్లల బతుకులు నరకం కావాల్సిందేనా ఈ ప్రజాస్వామ్యంలో? ఏం ప్రజాస్వామ్యం కాదు? ఎదిగే అవకాశాలు అందించిన ప్రజాస్వామ్యమా? దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన పిల్లలేమో విదేశాల్లో చదువుకోవాలి, ఖరీదైన స్కూళ్ళలో చదువుకోవాలి. అక్కడ కాబట్టి మరో చోటకి వాడిని పట్టుకుని కాళ్ళు పట్టుకుని వీడి కాళ్ళు పట్టుకుని ఖరీదైన స్కూళ్ళల్లో ఉన్న సీట్లు పరిమితంగా ఉంటే మా అబ్బాయిని చేసుకోమని చెప్పి మనం చేయాలి. సామాన్యుల పిల్లలకేమో 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నా బుద్ధి వికాసం లేకపోతే దాని గురించి చర్చే ఉండకూడదు. అసలు పొరపాటున ఆలోచిస్తారో అని చెప్పని లేని విషయాలు తీసుకొచ్చి మనం ఉద్రేకాన్ని రెచ్చగొట్టి పిల్లల బతుకులు నాశనం చేయాలి. పూర్తిగా రాజకీయాన్ని చేయాలి. నేను ఈ మాట కటువుగా అంటున్నాను, కోపంతో అంటున్నాను, బాధతో అంటున్నాను. ఖచ్చితంగా ఈ మాట కాదని చెప్పానండి. లేదంటే మా పిల్లలకి బ్రహ్మాండమైన విద్య వస్తుంది జేపీ గారు, మీకేమీ తెలియదని చెప్పండి, సంతోషపడతాను. ఏ రకమైన లెక్కలు చూసినా కూడా అసలు సర్వేలని ఉన్నాయి. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, లేకపోతే ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అచీవ్మెంట్ సర్వేలు ఉన్నాయి, లేకపోతే అంతర్జాతీయ సర్వే పీసా అని ఉంది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. ఏ సర్వే చూసినా కూడా కన్నీళ్ళు, దిగులు, దుఃఖం తప్ప ఈ దేశంలో విద్యను గురించి. అరే మన దేశంలో విద్య బాగున్నది, మన పిల్లలు రాణిస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడికైనా పెరగలరని చెప్పిన నమ్మకాన్ని కలిగించే విద్య ఈ దేశంలో ఇవ్వలేకపోతున్నాం. 100-15 మందికి ఏదో తంటాల బిడ్డ అందుతోంది. వాళ్ళని చూసి మా సత్యనాథుడు ఉన్నాడు, మా ఇందిరా నూయి ఉన్నది, మా సుందర పిచ్చాయి ఉన్నాడు, దీన్ని చూసి ప్రగల్భాలు పలుకుంటున్నాం. మనకు కావాల్సింది ఈ దేశంలో సామాన్యుల బిడ్డల బతుకుల సంగతి ఏమిటి? ఆ బిడ్డలకి నైపుణ్యాన్ని పెంచకపోతే, మంచి విద్య అందించకపోతే ఎలాంటి సమాజాన్ని సృష్టిస్తాం, ఎలాంటి ఆర్థిక ప్రగతి వస్తుంది, ఎలాంటి ఎదిగే అవకాశాలు పిల్లలకు అందుతాయి? అసలు ఇంకో చర్చ ఆ విద్యలో రావటం అనేదే నా దృష్టిలో ఈ ప్రజలకు ద్రోహం చేయడం. త్రిభాషా సూత్రం మాత్రం పెద్ద పట్టించుకునే అంశం అయితే కాదు. అంశమే కాదు, ఇంకో భాష నేర్చుకుంటే అది కూడా మళ్ళీ బలం. దానిలో మనం ఫెయిల్ చేయించొద్దు. అవన్నీ ఎక్కడ ఫెయిల్ చేయించాలి, అన్నీ కాపీలు కొడుతున్నారు, అన్నీ బట్టి పడుతున్నారు. ఇక్కడ ఒత్తిడి లేకుండా చేయండి,
ఫెయిల్ చేయకుండా కాన్వర్సేషనల్ భాష వచ్చే ప్రయత్నం చేయండి. చేతనంత నేర్చుకుంటారు. నేర్చుకోకపోతే కొట్టేది తిట్టేది ఎవరు లేదు. లేని విషయాన్ని మనం అనవసరంగా గందరగోళం చేస్తున్నాం. నిజమైన విషయం ఎందుకు గణిత పరిజ్ఞానం రావటం లేదు, ఎందుకు శాస్త్రం అర్థం కావట్లేదు, ఎందుకు లాజిక్ అర్థం కావట్లేదు, ఎందుకు ఏ భాష అయినా సరే మీ ఇష్టం వచ్చిన భాషలో ఎందుకు విషయాన్ని గ్రహించలేకపోతున్నారు, ఎందుకు మనసులో ఉన్న భావాన్ని ప్రకటించలేకపోతున్నారు. ఇది నిజమైన విద్య. దాని మీద చర్చ లేదు, అసలు చర్చ లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నాం. చివరికి ఐఏఎస్ పరీక్షలకి సైతం లాజిక్ పెట్టారు కొన్నేళ్ల క్రితం, యాప్టిట్యూడ్ టెస్ట్ అన్న పేరుతో. అంటే ఇప్పుడు కీలకమైన స్థానాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక మంత్రి కావచ్చు, ఉన్నతాధికారి కావచ్చు, ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ కావచ్చు, మీకు లాజిక్ తర్కం ఉపయోగించాలి కదా, బుద్ధి కుశలత ఉండాలి కదా. మరి దాన్ని పరీక్షించకుండా మీరు ఐఏఎస్ కూర్చోబెడితే వీళ్ళందరూ వాజమ్మలు ఏం చేస్తారు దేశానికి? అందుకని పెట్టారు. మన రాజకీయాల్లో ఉన్న గొప్ప వాళ్ళంతా ఏం చేశారు తెలుసా? అరే ఈ లాజిక్ పరీక్ష పెడితే ఎట్లాగండి, మా పిల్లలు సెలెక్ట్ గారు ఐఏఎస్కి లాజిక్ పెడితే ఎట్లాగా, యాప్టిట్యూడ్ టెస్ట్ పెడితే ఎట్లాగా, మేము ఒప్పుకోమని వాదించారు. పార్లమెంట్లో దాని మీద 4 గంటల చర్చ జరిగింది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు. చివరికి ఏం నిర్ణయం చేశారు సార్? రాజీ ఏంటో తెలుసా? ఈ పరీక్ష తీసేస్తే బాగుండదు, కానీ పరీక్ష పోటీకి అవసరం లేదు. అంటే దీన్ని కాంపిటీషన్కి ఈ పరీక్షలో మార్కులు మెరిట్కి రావు, ఓ పాస్ అయితే చాలు. ఐఏఎస్ స్థాయిలో లాజిక్ అక్కర్లేదు, నిర్ణయం చేసేటువంటి నైపుణ్యం అక్కర్లేదు, ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయితే చాలు. ఇదా ఈ దేశంలో విద్య? ఇదే ఈ దేశంలో మన ఆలోచన? ఇదే ఈ దేశాన్ని పరిపాలించే తీరు? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసే తీరు? అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రధాన్ని కూడా రాజకీయమయం చేసి ప్రజల బుర్రల్లో చెడగొట్టేస్తున్నాం. డీలిమిటేషన్ అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా వినపడుతుంది. అంటే అప్పుడెప్పుడో 1971కి సంబంధించింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేయడం అనేది దానితో లింక్ అయి ఉన్నటువంటి విషయాలు కూడా చాలా చాలా ఉన్నాయి, మీకు తెలియదు కాదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా డీలిమిటేషన్ యొక్క ఆవశ్యకత ఉందా? డీలిమిటేషన్ చేస్తే ముఖ్యంగా దక్షిణాది పక్కా నష్టపోతుంది, ఉత్తరాది పెత్తనం అనేది మరింత పెరిగిపోతుంది. అంటే కీలకమైన ప్రధానమంత్రి ఎంపిక లాంటి విషయాలు కూడా ఉత్తరాది వాళ్ళే కీలకమైపోతారు. ఎందుకంటే యూపీ కానీ బీహార్ కానీ అక్కడ విపరీతంగా సీట్స్ పెరుగుతాయి అండ్ మన వైపు విశేషంగా తగ్గుతాయి. ఎందుకంటే వాటికి లింకప్ అయి ఉన్న విషయాలన్నీ కూడా మీకు తెలియదు కాదు. మనం ఒకప్పుడు పాటించిన కుటుంబ నియంత్రణ మనకే దెబ్బ కొడుతుందా? అంటే ఇలాంటివి చాలా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఇలాంటి అంశాలు రమణ చాలా సున్నితమైన అంశాలు. నా కులానికి తగ్గుతాను కానీ నాకు ఆవేశం వస్తుంది, అలాగే నా రాష్ట్రానికి తగ్గుతాను కానీ ఆవేశం వచ్చేస్తుంది. నా ప్రాంతానికి ఆంధ్ర తెలంగాణ చూసాం కదా మనం ఎంత ఆవేశం తెచ్చుకున్నాము. అలాగే నా జిల్లాకి తగ్గుతాను కానీ ఆవేశం వస్తుంది. ఇది సహజం, తగ్గుతాయి పెరుగుతాయి పోటీ. కాబట్టి ఒక భాష మాట్లాడాలంటే ఒకే రకంగా కొన్ని వాదనలు చేస్తారు. దాని నుంచి అతీతంగా ఆలోచించాలి, మనం ఓ పరిష్కారాన్ని సాధించాలి. రాజ్యాంగంలో చెప్పింది ఏమిటంటే ప్రతి దేశంలో ఇదే పరితమంలో ఉంది. వయోజన ఓటు హక్కున్న అన్ని దేశాల్లో కూడా ఇదే పద్ధతి అమల్లో ఉంది. మన దేశం ప్రత్యేకమేం కాదు. జనాభాను అనుసరించి జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభాకి ఇచ్చే సీట్లకి నిష్పత్తి సరిగ్గా ఉండే రీతిలో అమెరికాలో ఇట్లాగా ఉంది, బ్రిటన్లో ఇట్లాగా ఉన్నది, ఫ్రాన్స్లో ఇట్లాగా ఉన్నది, జపాన్లో ఇట్లాగా ఉన్నది, జర్మనీలో ఇట్లాగా ఉన్నది, స్వీడన్లో ఇట్లాగా ఉన్నది, ఫిన్లాండ్ ఇట్లా ఉన్నది. అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఇట్లానే ఉంటుంది. మన రాజ్యాంగంలో కూడా ప్రతి 10 ఏళ్ళకి జనాభా లెక్కలు జరుగుతాయి. ప్రతి జనాభా లెక్కల్లో జనాభా ప్రకారం ఆయా రాష్ట్రాలకి పార్లమెంటు సభ్యుల్ని ఆ జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాలని చెప్పని అది గొడవ లేకుండా జరిగింది. సదుద్దేశంతోనే పెద్దగా ముందు చూపు లేకుండా 1971 తర్వాత 76లో రాజ్యాంగం 42వ సవరణలో ఇక్కడ దురుద్దేశం లేదు. ఆ 42వ సవరణ చాలా దారుణమైనది, అప్రజాస్వామికమైనది, నియంతృత్వమైనది. కానీ దానిలో ఈ అంశం దురుద్దేశం లేదు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కాలంలో పెట్టారు. ఏం పెట్టారు? 71 జనాభాని బట్టి సీట్లు కేటాయించాము, ఆ సీట్లు 25 ఏళ్ళు కొనసాగుతాయి, ఆ తర్వాత వచ్చే సెన్సస్ని బట్టి తర్వాత మారుస్తామన్నారు. అదేతో నడిచింది. 76లో వచ్చింది కదా చట్టం, 2001లో మళ్ళీ రాజ్యాంగం పాదానికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను పూనుకున్నాను. నేను కేసీ శివరామకృష్ణ అని చెప్పని మరొక ఆయన జాతీయ స్థాయిలో అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీకి కార్యదర్శిగా పనిచేశారు. మేమిద్దరం గట్టిగా పూనుకుని ఒక జాతీయ సదస్సు పెట్టి జాతీయ ఎన్నికల కమిషన్ని, అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ని ఆహ్వానించి జాతీయ స్థాయిలో అరుణ్ జైట్లీ గారు పాల్గొన్నారు, ఎల్కే అద్వానీ గారు దానిలో భాగస్వామిగా ఉన్నారు. ఆనాడు ఆయన ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు.
అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మేమందరం కూర్చొని గట్టిగా నేను వాదించాను. ఏమని? వాజ్పేయి ప్రభుత్వం ఆనాడు చాలా పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం. అవునండి. మరి ఈవేళ ఈ విషయం ఇంత ప్రజల్లో భావోద్వేగాలను పెంచే విషయం తీసుకొస్తే ప్రభుత్వమే అతలకొతలం కావచ్చు. రెండోది, చాలామంది గుర్తుండకపోవచ్చు, 1998లో పొఖరన్లో అణు విస్ఫోటనం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మనం బహిరంగ ప్రకటించకపోయినా మాకు అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం. దానివల్ల అమెరికా ఇతర దేశాలు మన మీద తీవ్రమైన ఆంక్షలు పెట్టినాయి ఆర్థికంగా. కాబట్టి ఆర్థికంగా ఒక సంక్షోభంలో ఉన్నాం. 2001లో ఇదంతా గుర్తుంచుకోండి. కాబట్టి ఇంకా సంక్షోభం తర్వాత అమెరికాతో సంబంధాలు పెరిగినాయి. 2001లో సంబంధాలు బాగోలేదు. మేము చేసిన ప్రయత్నం 2000 నుంచి మొదలెట్టాం ఇది. కాబట్టి ఈ సమయంలో దేశ ఆర్థికాభివృద్ధి పెరగాల్సిన విషయంలో మళ్ళీ అనవసరంగా ఈ పంచాయతీలు పెట్టుకుంటే దేశం నాశనం అవుతుందని చెప్పని ఆ ప్రభుత్వానికి గట్టిగా మేము చెప్పాం. చెప్పి ఇంకో 25 ఏళ్ళు వాయిదా వేద్దాం, తర్వాత చూసుకుందామని. మేము అనుకున్నాం 25 ఏళ్ళు కదా, ఇంకా చాలా కాలం చూసుకోవచ్చు అని. నేను కూడా వచ్చేసేయండి, 25 ఏళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు 50 ఏళ్ళు జరిగింది ఇలాగా. 2025లో 50 ఏళ్ళు జరిగింది 2026 నాటికి. కాబట్టి ఇప్పుడు అలా ఇది ఏమీ చేయకుండా ఉంటే గతంలో ఉన్నటువంటి ఒరిజినల్ రాజ్యాంగం అమల్లోకి వచ్చేస్తుంది. అంటే ఏమిటి? జనాభా ప్రకారం అదే నిష్పత్తిలో సీట్ల సంఖ్య ఉంటుంది. సహజంగానే కొన్ని రాష్ట్రాల్లో జనాభా శాతం పెరిగింది, కొన్ని రాష్ట్రాల్లో జనాభా శాతం తగ్గింది. అంటే చేయాల్సిన పరిస్థితి అండి ఇప్పుడు, అంతే కదా. అది రాజ్యాంగం చెప్తోంది అలా చేయాలి అని చెప్పని. సహజంగానే మరి ఇన్నేళ్ల పాటు మాకు ఇన్ని సీట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కారణంగా సీట్లు కనుక తగ్గిపోతే కొంతమందికి మరి బాధ కలుగుతుంది. ఓ పరిష్కారం ఆలోచించాలి. నేను ఇప్పుడు పరిష్కారం ఫలాందని నేను చెప్పను. చాలా పద్ధతులు ఉన్నాయి, చూద్దాం. కాలక్రమేణా ఏకాభిప్రాయాన్ని సాధించాలి. కానీ హడావిడిగా తొందరపడి నోరు జారి ఉద్రేకాలు రెచ్చగొట్టి ఆవేశాలు పెంచడం అనేది విజ్ఞులు చేసే పని కాదు. చాలా ఆచితూచి నెమ్మదిగా వ్యవహరించాలి. కానీ కొంచెం లోతుకెళ్ళండి. ఇది పక్కన పెడదాం. సీట్లు ఏ రకంగా చేద్దాం, రేపు పొద్దున మల్లాగులాలు పడదాం. దానికోసం లోక్సత్తా ప్రజాస్వామ్యపీఠం కూడా మీ ప్రజలందరికీ నేను నిశ్చయంగా చెప్తున్నాను, అవిరామ కృషి చేస్తాం. ఓ పరిష్కారం కోసం, అందరితో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం చేస్తాం. వివరాలు వెళ్ళక్కర్లా ఇప్పుడు. ప్రస్తుతం దానికి పంచాయతీలో పెట్టి ప్రజలు తగులు పెట్టక్కర్లా ఇప్పుడు. కానీ దీర్ఘకాలం పరిష్కారం ఏమిటి? ఇదే సమయంలో చూడండి, మనకంటే సంపద ఉన్న రాష్ట్రాలు 2 ఉన్నాయి. రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతం కానీ. మహారాష్ట్ర మనకంటే ఏ రకంగా చూసినా సంపద ఎక్కువ ఉన్నది. మహారాష్ట్ర కూడా జననాల రేటు మనతో పాటు తగ్గిపోయింది. ఒక మహిళ తన జీవితకాలంలో ఉత్పత్తి చేసే సంతానాన్ని దాన్ని ఫెర్టిలిటీ రేట్ అంటారు. సంతానోత్పత్తి రేట్ అన్నమాట. మంది 1.6, 1.7 స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఉన్నాయి. మహారాష్ట్ర కూడా అదే స్థాయిలో ఉన్నది. కానీ మహారాష్ట్ర జనాభా తగ్గల. ఎందుకని? వలసలు. అంటే ఏమైంది? ఆర్థిక ప్రగతిని మీరు సాధించినప్పుడు మీకు పనిచేసే వయసులో తగిన సంఖ్యలో పనిచేసే వాళ్ళు లేనప్పుడు, కార్మికులు లేనప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తారు. ప్రపంచంలో జరిగే ఎప్పుడు అంతే. హైదరాబాద్ కూడా అంతే. ఇప్పుడు అమెరికా ఉన్నది. అమెరికాలో తూర్పు తీర ప్రాంతానికి కానీ, పశ్చిమ తీర ప్రాంతానికి కానీ, టెక్సాస్ లాంటి రాష్ట్రాలకు కానీ, షికాగో లాంటి నగరాలకు కానీ వలసలు ఉంటాయి. మిగతా ప్రాంతాల నుంచి జనం క్రమక్రమంగా తగ్గుతూ ఉంటారు ఆర్థిక ప్రగతిని బట్టి. కాబట్టి దీర్ఘకాల పరిష్కారం నేను ఇవన్నీ తన్నుకు రావడం కాదు. సహజంగానే ఆర్థిక అవసరాల రీత్యా వలసలు పెరిగితే మహారాష్ట్రకి యాక్చువల్గా సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు జనాల రేటు తక్కువ ఉన్నా కూడా మహారాష్ట్రకి 48 ఉన్నాయి. ఇప్పుడు రేపు 49, 50 అవుతాయి. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం తీసుకోండి, 7 సీట్లు ఉన్నాయి. ఢిల్లీకి వలసల కారణంగా 13 అవుతాయి. కాబట్టి ఇది మనం లేని సమస్యని అనవసరంగా తలకెత్తుకుని కంగారు పడిపోయేసి మళ్ళీ ఏదో రకంగా రాజకీయంగా గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో అన్ని ప్రాంతాలలో జననాల రేటు తగ్గుతున్నది. 2 రాష్ట్రాలు మినహాయిస్తే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మహిళ తన సంతానోత్పత్తి కాలంలో బిడ్డలను పుట్టించే సగటు సంఖ్య 2.1 కంటే తక్కువ, 2 కంటే తక్కువ వచ్చేసింది. అదివరకు రాజస్థాన్ అనుకునేవాళ్ళం, మధ్యప్రదేశ్ అనుకునేవాళ్ళం, ఛత్తీస్గఢ్ అనుకునేవాళ్ళం, లేకపోతే ఇతర రాష్ట్రాలు అనుకునేవాళ్ళం. అన్ని రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు మినహాయిస్తే జనాభా పెరుగుదల ఆగిపోయింది. అన్ని వర్గాల్లో, అన్ని మతాల్లో, హిందూ ముసల్మాన్ తేడా అన్ని కులాల్లో జనాభా పెరుగుదల తగ్గుతుంది. 2 రాష్ట్రాలు కొంచెం వెనకున్నాయి, అక్కడ కూడా తగ్గుముఖం పడుతుంది. ఉత్తరప్రదేశ్లో 2.4 అలా ఉంది, 2.1కి రావాలి. బహుశా వచ్చే 4-5 ఏళ్ళలో వచ్చేస్తుంది. ఇక బీహార్
2.7, 2.8 దగ్గర ఉంది. అది కొంచెం ఇంకో 7 ఏళ్ళు పట్టొచ్చు. అది కూడా తగ్గిపోతుంది. అంటే పరిష్కారం అయిపోయింది సమస్య. జనాభా సమస్య. మా చిన్ననాడు మేము కాలేజీలో ఉండగా మాకు పీడకలలు వచ్చాయి. ఈ దేశం భవిష్యత్తు ఏమిటి? ఈ జనాభా విస్ఫోటంతో దేశం ఏమైపోతుంది? పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అన్న పదం వాడేవాళ్ళం. జనాభా విస్ఫోటం. ఆ రోజుల్లో నేను పెద్ద వ్యాసం తయారు చేశాను. నేను కాలేజీకి ఎగ్జిబిషన్ అప్పుడు ఒక పెద్ద మ్యాగజైన్ తయారు చేసి దానిలో ప్రధానమైన అంశం దీన్నే తీసుకున్నాను. దాని కవర్ పేజ్ కూడా జనాభా విస్ఫోటాన్ని చూపెట్టాం. అంత భయంగా మా అందరికీ కూడా అసలు భవిష్యత్తు ఏమిటనే అంత ఆందోళన ఉండేది. ఇవాళ సమస్య పరిష్కారం అయిపోయింది. ఈ సమయంలో మనం దీనిని రాజకీయంగా తనలాడక్కర్ దాని పరిష్కారం చూసుకుందాం. ఏదో ఒకటి చెప్పాను ఇంతకుముందే, రకరకాల మార్గాలు ఉన్నాయి. పరిష్కారం అయిపోయిన సమస్యను పట్టుకుని ఈవేళ మనం కంగారు పడిపోయి ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవడం అవసరం లేదు. అంటే నిజానికి డీలిమిటేషన్ చేస్తే సౌత్ వైపు బాగా తగ్గిపోతాయి సీట్లు, నార్త్ వైపు విపరీతంగా పెరిగిపోతాయి అని పొలిటీషియన్స్ బాగా విపరీతంగా లేవు. కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. రకరకాల పరిష్కారాలు ఆలోచించవచ్చు. అంతకు మించి మనం చేయాల్సింది ఏంటంటే, ఊరికే సంఖ్యలను గురించి ఇప్పుడు సంఖ్య ఉంది. ఈ సంఖ్య ఏమన్నా కూడా పార్లమెంట్లో రోజు ఓటేస్తున్నారు అనుకున్నారా? ఉన్నా సార్ ఏం లేదు. ఏదో లయోజర్గా అంటారు. ఏది ఆఫ్ఘనిస్తాన్లో ఈ ట్రైబ్కి ఎంతమంది, ఆ ట్రైబ్కి ఎంతమంది. ఒకసారి ఎలక్షన్లు అయిన తర్వాత ఆ సంఖ్యాబలాన్ని బట్టి నిర్ణయం తప్పితే అక్కడ రోజు ఓటింగ్ లేదు, సభ్యులకి స్వేచ్ఛ లేదు, పాడు లేదు ఈ దేశంలో. కాబట్టి మనం ఏదో ఊరికి లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అంచేత మనం చూడాల్సింది అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే, రేపొద్దున ఎక్కడ సంఖ్యాబలం ఎంత ఉన్నా, ఏ పార్టీ వచ్చినా, ఉదాహరణకి ఇందాక హిందీ గురించి మాట్లాడాం. హిందీని బలవంతంగా ఒక దేశ భాషగా రుద్ది హిందీలోనే కార్యకలాపాలు జరుగుతాయని పెట్టే అవకాశం వచ్చిందనుకోండి, చచ్చినా మనం ఒప్పుకోకూడదు. కాబట్టి అలాంటిది ఎట్టి పరిస్థితులు జరగదని చెప్పని కొన్ని ఏర్పాట్లు చేసుకోగలమా శాశ్వత ప్రాతిపదికన. రెండోది, రాష్ట్రాల హక్కులు మరింత పెంచి, ఇప్పటికే రాష్ట్రాలకి సర్వాధికారాలు ఉన్నాయి. ఈ దేశంలో ప్రజల భవిష్యత్తు రాష్ట్రాల్లో ఉంది, ఢిల్లీలో లేదు, స్థానికంగానూ లేదు. కాబట్టి రాష్ట్రాల భవిష్యత్తును పూర్తిగా మరింత ఎక్కువగా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వగలమా? ఇది ఆలోచించాలి ఈ సబ్జెక్టు పునర్విభజన విషయంలో. 3, స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయినాయి. ప్రపంచంలో మన దేశంలో ఉన్నంత అధికార కేంద్రీకరణ ఢిల్లీలో కాదు ఉన్నది, రాష్ట్ర రాజధానుల్లో ఉన్నది. కాబట్టి స్థానిక ప్రభుత్వాలను నిజంగా బలోపేతం చేసి, ఒక చైనా లాగా, ఒక అమెరికా లాగా, మరి ఇతర దేశాల్లాగా బలమైన స్థానిక ప్రభుత్వాలు పెట్టి మన జీవితంలో రోజువారీ చూసేది స్థానిక ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయగలమా? దానికి రాజ్యాంగంలో జాతీయ స్థాయిలో నిర్ణయం చేయడం కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్థానిక ప్రభుత్వాల విషయంలో స్వయం నిర్ణయం చేసుకునే అవకాశాన్ని ఇవ్వగలమా? ఇట్లా మనం పునరాలోచించాలి. దాని ఈ నియోజకవర్గాల్లో సభ్యుల సంఖ్యని ఈ రెంటిని కలగలిపి చేస్తే మన పరిష్కారం వస్తుంది ఏదో ఒకటి. అంతే తప్ప ప్రధాన్ని కూడా మనం రాజకీయమయం చేసి భయాందోళనలు రెచ్చగొట్టి దేశంలో విభజనలు పెంచి కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాం. దేశ ఐక్యత అతి కీలకమైనది. జాతీయ భావము, దేశ ఐక్యత అన్నది ఎంత అపురూపమైన వరో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకి మన పూర్వీకుల పుణ్యమా అని చెప్పని కొన్ని వేల సంవత్సరాల సంస్కృతిలో ఉన్నటువంటి ఐక్యత వల్ల, స్వతంత్ర పోరాట కాలంలో ఈ దేశంలో వివిధ వర్గాల నుంచి, వివిధ రంగాల నుంచి వచ్చిన నాయకుల కృషి వల్ల, త్యాగాల వల్ల జాతీయత అనేది సహజంగా వచ్చింది. దాన్ని కాపాడుకుంటూ ఈ భిన్నత్వాన్ని గౌరవిస్తూ, వైవిధ్యాన్ని గౌరవిస్తూ అందరి ప్రయోజనాలని కూడా కాపాడేందుకు ఏర్పాట్లు చేయడం సాధ్యం. కానీ రెచ్చగొట్టకుండా, భయాందోళనలు పెంచకుండా, విపరీతంగా పెరిగిపోతాయి, విపరీతంగా తగ్గిపోతాయన్న అతిశయోక్తులు చెప్పకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే పరిష్కారాలు ఉంటాయి. అంటే పాలకులు చెప్తున్నది ఇవన్నీ కూడా వాటిని బట్టి, వాళ్ళు చెప్తున్నవి, కొన్ని సర్వేలు చెప్తున్నవి, ఇవన్నీ బట్టే నేను అడిగాను మిమ్మల్ని. అంటే చెప్పాను కదా, ఇప్పుడు అరిథమెటిక్ పెద్ద కష్టమేం కాదు, పరిష్కారాలు కూడా విజ్ఞత అంటే కష్టం కాదు. ఇప్పుడు తొందరపడి మాట్లాడడం కాకుండా మన చిత్తశుద్ధితో నింపాదిగా, ఇప్పుడు కొన్ని జటిలమైన సమస్యలు ఉంటాయి ప్రతి ఫెడరల్ వ్యవస్థలో కూడా. వాటిని జనాన్ని రెచ్చగొట్టి యుద్ధ వాతావరణం సృష్టించి కాదు పరిష్కారం చేసుకోవచ్చు. జనాన్ని ప్రశాంతపరిచి విశ్వసనీయత గల నాయకత్వం, నిజాయితీ గల నాయకత్వం, దూరదృష్టి ఉన్న నాయకత్వం, దేశ ప్రయోజనాలని, ప్రాంతీయ ప్రయోజనాలని సమానంగా కాపాడే నాయకత్వం కావాలి. ప్రాంతీయంగా మన ప్రయోజనాలని కాపాడుకోవాలి, జాతీయ దృక్పథము కావాలి. అలా కాకుండా బస్తీ మే సవాళ్ళని ప్రతిదానికి కూడా మీరు తొడదస్తే దేశం అల్లకల్లం అయిపోతుంది. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో సంబంధాలు ఎలా ఉంటున్నాయి? ముఖ్యంగా ఏపీ విషయం తీసుకుంటే కనుక కూటమి భాగస్వామ్యంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఏపీకి ఒనగూరే ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏమైనా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పటివరకు జరుగుతున్న ఏమన్నా ముందుగా మీరు 2 సార్లు కేంద్రము, కేంద్ర ప్రభుత్వం అన్నారు. ముందు కేంద్రం అన్న భాష నేను వాడను. సార్ ఎస్ కేంద్రం జనం, ఎస్ మనం కేంద్రం. రాజ్యాంగంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అన్న మాట లేదు. కొన్ని మూర్ఖపు చట్టాల్లో ఆ మాట పెట్టుకున్నాం, రోజువారీ భాషలో ఆ మాట వాడుతున్నాం తప్ప ప్రజాస్వామ్యంలో మనుషులు కేంద్రం. యూనియన్ ప్రభుత్వం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి యూనియన్ ప్రభుత్వం. రెండోది, 40 ఏళ్ల క్రితం ఈ దేశం వేరు, ఈవేళ వేరు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గుర్తుందో లేదో, ఆనాడు అంత పెద్ద మద్దతుతో ముఖ్యమంత్రి అయినా కూడా అలవోకగా ఆయన దింపేయగలిగారు. ఢిల్లీ వారు తలుచుకుంటే ఏపీ జరిగిపోయేది. అలవోకగా ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు. అవును, చాలా చూసాం. అవును, ఎన్నోసార్లు చూసాం. ఇవాళ అది పూర్తిగా మారిపోయింది. గత 40 ఏళ్లలో గొప్ప పరిణామం ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యంలో చాలా చెడిపోయినాయి ఈ దేశంలో. ఓట్ల కొనుగోలు, అవినీతి పెరిగింది, మరి దుర్మార్గపు రాజకీయం పెరిగింది, మూర్ఖత్వం పెరిగింది. కానీ కొన్ని విషయాల్లో గొప్ప విజయాలు కూడా సాధించాం. దానిలో ఒక గొప్ప విజయం ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఎన్టీ రామారావు గారు, ఆయనతో ఉన్న సహచర నాయకులు ఆనాడు రామకృష్ణ హెగ్డే గారు, తర్వాత బిజు పట్నాయక్ గారు, జ్యోతి బాసు గారు, కరుణానిధి గారు, ఎంజీఆర్ కలిసి వచ్చేవారు కాదు, కరుణానిధి గారు, కొన్ని సందర్భాల్లో ఫరూక్ అబ్దుల్లా, ముఖ్యంగా ఈ 5-6 నాయకులు. అసలు ఫెడరలిజం అంటే ఈవేళ కూడా దేశంలో 195 మందికి తెలియదు, బహుశా 199 మందికి తెలియకపోవచ్చు. అలాంటి దేశంలో 40 ఏళ్ల క్రితమే సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థ అని చెప్పని ఎన్టీ రామారావు గారు వీరందరినీ కూడా కలిపి కాంక్లేవ్స్ అని పెట్టేవారు. మీకు గుర్తుందో, చాలా సభలు పెట్టారు. లక్షల మంది జనం ఆ నాయకుల మీద ఉన్న నమ్మకంతో, విషయం తెలిసినా తెలియపోయినా కూడా ఒక దేశంలో ఒక వాతావరణం సృష్టించారు. దాని కారణంగా సర్కారీ కమిషన్ వచ్చింది, మరొకటి వచ్చింది. ఆ తర్వాత దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, చట్టపరంగా మార్పులు వచ్చినాయి. బొమ్మాయి కేసు జడ్జిమెంట్ వచ్చింది. 356 అధికారం ఉపయోగించడం చాలా కష్టమైంది. అలాగే ఆర్థిక సంస్కరణ ఎప్పుడైతే వచ్చినాయో ప్రతిదానికి జాతీయ స్థాయిలో యూనియన్ ప్రభుత్వం పెత్తనం, లైసెన్స్ రాజ్యం చాలా మేరకు అంతమైంది. మరి పెట్టుబడులు కానీ, లేకపోతే ఓడరేవులు కానీ, మిగతావి కానీ నిర్మాణం కోసం ఢిల్లీ చూడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రాల నుంచి ఏర్పాటు జరిగింది. విమానాశ్రయాలు కానీ, మరొక సదుపాయాలు కానీ, ఇలా రకరకాల పద్ధతుల కారణాలుగా, అలాగే ఆర్థిక సంఘం కూడా గతంలోలా కాకుండా మరింత ప్రామాణికమైన పద్ధతులు స్వీకరించింది. కాబట్టి రాష్ట్రాలు ఈవేళ ముందు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఈవేళ రాష్ట్రాలకి సర్వాధికారాలు ఉన్నాయి. ఏ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నా సరే, రాష్ట్రాల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రాష్ట్రాల చేతుల్లో ఉంది, కానీ ఢిల్లీ చేతుల్లో లేదు. కానీ వాళ్ళు అలా వ్యవహరించట్లేదు కదా సార్ చాలా రాష్ట్రాలతో. మనం స్టైల్ని, సబ్స్టెన్స్ని, ఇప్పుడు కొంతమంది నాయకులు ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు, జనాకర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని చూసి మన అధికారం అక్కడ ఉంది అనుకుంటాం. ఒక రాజీవ్ గాంధీ గారి అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఎలాగో అధికారం వాళ్ళ చేతిలో ఉంది, కాకుండా కూడా మరి అన్ని సీట్లు ఉన్నాయి, అంత జనాకర్షణ ఉంది. ఇందిరాగాంధీ అధికారం ఉన్నప్పుడు జనాకర్షణ ఉంది, కానీ ఆనాడు అధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇవాళ అధికారం లేదు, జనాకర్షణ ఉంది, కనిపిస్తూ ఉంటారు. అలాగే మనకి జాతీయ ఛానల్లో పొద్దున్న సాయంత్రం దాకా మీ బతుకు నా బతుకు వాళ్ళకి అవసరం, వాళ్ళకి లెక్కలేదు. ఢిల్లీలో జలుబు చేస్తే మనం అంతా తుమ్మాలి వాడి దృష్టిలో. ఢిల్లీలో జలుబు చేస్తే జాతీయ వార్త, హైదరాబాద్లో భూకంపం వస్తే వాడు పట్టించుకోడు. నేను కొంచెం అతిశయోక్తి చెప్తున్నాను, కానీ ఏంటంటే అంత ఢిల్లీ చుట్టే ఉందన్న వాతావరణాన్ని మన పత్రికలు, ఛానళ్ళు సృష్టిస్తున్నాయి. అది వాస్తవం కాదు. హైదరాబాద్లో మన జీవితం ఎట్లా ఉంటుందని మన చేతుల్లో ఉంది, మన ప్రభుత్వం చేతుల్లో ఉంది. నేను ఖచ్చితంగా, ఖాయంగా, నిర్ద్వంద్వంగా ఈ మాట చెప్పగలను. ఒక రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నది. జాతీయ స్థాయిలో కొందరు ప్రభావశీలమైన నాయకులు, మోదీ గారు లాంటి వాళ్ళినప్పుడు కొంచెం ఆర్భాటము, ఆయన మీద దృష్టి, ఆయన గురించి చర్చ ఎక్కువ ఉండొచ్చు. కానీ నిజమైన నిర్ణయాలు అక్కడగా జరిగేది ఇక్కడ. కార్మిక చట్టాలు ఎట్లా ఉండాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. అలాగే భూమి విషయంలో పరిశ్రమలు వస్తే పెట్టుబడులు ఏం చెప్పి పూర్తిగా రాష్ట్రం ఇష్టం. పెట్టుబడులను ఏ రాష్ట్రం ఎలా ప్రోత్సహించాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. అది ఎలాంటి సంక్షేమాన్ని అమలు చేయాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం.
విద్యను ఏ రకంగా అందించాలి అందరికీ, పూర్తిగా రాష్ట్రానికి సర్వాధికారాలు బాధ్యతలు ఉన్నాయి. మంచి ఆరోగ్యాన్ని అందించాలి, పూర్తిగా రాష్ట్రం ఇష్టం. పోలీస్ యంత్రాంగంతో చట్టబద్ధ పాలన అట్టే వాళ్ళు పూర్తిగా రాష్ట్రం ఇష్టం. ఎక్కడా కూడా ఢిల్లీ ప్రమేయం కానీ అధికారం కానీ పెత్తనం కానీ లేదు. వాళ్ళు బాబాబు చేయండి అని కోరగలరు కానీ వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు ముఖ్యంగా ఏపీ విషయం తీసుకుంటే కనుక విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా నిన్న ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది అమలు అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ వైపే వెళుతున్నాం అన్నట్టుగా. రెండోది మనం విషయాలు కలగాపురం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయాన్ని వచ్చింది. మీరు ఇందాక అన్నారు సంకీర్ణ ప్రభుత్వం, బీజేపీ భాగస్వామ్యం కాబట్టి బీజేపీ భాగస్వామ్యం ఉన్నా లేకపోయినా కూడా మనకు జరగవలసిందే. అదనంగా వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. విభజన చట్టంలో ఉన్న హామీలనే అమలు చేస్తున్నారు. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా మౌలిక సదుపాయాలను పొందే హక్కు ఉన్నది. సహజంగా పోటీతర రాష్ట్రాలకు ఉంటుంది. మనం కూడా కొంచెం గడుసెడతనంతో, కొంచెం సామర్థ్యంతో కొంచెం ముందుకెళ్ళి తెచ్చుకోవాలి తప్ప మౌనంగా కూర్చుంటే లాభం లేదు. ఆ ప్రయత్నాలు మనం చేసుకుంటాం. హైదరాబాద్ నగరం ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలో, మౌలిక సదుపాయాలు ఎట్ట కల్పించుకున్నాం మనం. ఇవాళ మిగతా విషయాల్లో చాలా రకరకాల సమస్యలు ఉన్నా కూడా దేశంలో ఢిల్లీ తర్వాత మౌలిక సదుపాయాలు బాగున్న నగరం హైదరాబాద్ కదా. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చొరవ వల్ల వచ్చిందా, లేదా ఢిల్లీ వాడి వల్ల వచ్చిందా? ఇది మనం చొరవ తీసుకుంటే ఢిల్లీ నుంచి సాయం ఎట్లాగా అందుతుంది. అది మన ఢిల్లీ వేరే వాళ్ళది కాదు, మన దేశం ఆటోమేటిక్గా వచ్చేది. కాబట్టి ఏ రాష్ట్రమైనా ముందుకెళ్తే మనం తెచ్చుకుంటాం. ఒకవేళ మాకేమైనా కొంచెం పక్షపాతం చూపెట్టారనుకుంటే గట్టిగా నిలబడతాం, ఏదైనా తమాషాగా ఉందా అని చెప్పాను, వెంటనే వాళ్ళు సర్దిద్దుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల సమ్మతితో సంబంధం లేకుండా, శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో బలవంతంగా విభజించారు. మొదటిగా ఒకే ఒక్క కేసు ఇంతవరకు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చివరిసారి ఈ ప్రయత్నం జరిగింది, ఈ పని జరిగింది. దానికి పరిహారంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని రాయితీలు కల్పించారు చట్టబద్ధంగా. దాన్ని అమలు చేస్తున్నారు, చేయాలి. అది కాక మౌలిక సదుపాయాలు పొందే హక్కు మనకున్నది. మా పార్లమెంట్లో మాట ఇచ్చారు, చట్టంలో పెట్టారు, చేతనైన మేరకు మనం సాధించుకోవాలి. అంతే తప్ప అదనంగా చేస్తున్నది లేదు, అన్యాయం అవుతున్నది లేదు. ఇక మనం ఏం చేస్తున్నది మన చేతుల్లో ఉన్నది. కాబట్టి దానికి ఆ పార్టీతో జత గడితేనే జరుగుతుందని చెప్పినది సరైనది కాదు. సహజంగానే వడ్డించేవాడు మనం అడిగితే మరింత కొంచెం తేలిగ్గా జరుగుతుంది. ఎక్కడ కూర్చున్నా ఒకటే, కొంచెం కష్టపడే అవసరం లేకుండా జరుగుతుంది. వడ్డించేవాడు మనడు కాకపోతే కొంచెం గట్టిగా నిలబడి మనం వాదించాలి. సమగ్రమైన వాదన సమర్థంగా చేయాలి. ఊరికే ఇష్టం వచ్చినట్టు నోరుపారి వాదించడం, నోరుపారి వేసుకోవడం కాదు. ఉదాహరణకి గతంలో సంకీర్ణ ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు ఎంత ఉన్నది అని చెప్పిన చాలా వివాదం జరిగింది. నేను ఒక జాతీయ స్థాయిలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాను FDR తరఫున. కేవలం తెలుగు వాళ్ళని పెట్టలా, ఎందుకంటే తెలుగు వాళ్ళని పెడితే మాకు అన్నీ కావాలంటారు, దాని మాటకి విలువ ఉంటుంది. జాతీయ స్థాయి నిపుణులు గోవిందరావు గారు, 14 ఆర్థిక సంఘం సభ్యులు, మరొక ఆయన ఢిల్లీ నుంచి శర్మ గారు, ఇంకొక ఆర్థిక సంఘం సభ్యులు, 15 ఆర్థిక సంఘం సభ్యులు, ఇంకొక ఆయన షణ్ముఖం గారు అని చెప్పని చెన్నై నుంచి అక్కడ మెడ్రాస్ డెవలప్మెంట్ స్టడీస్ డైరెక్టర్గా చేశారు. ఇతర రాష్ట్రాల వారిని పిలిచారు. అలాగే వైకే అలగ్ గారు, ఆయన గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు, ప్రొఫెసర్ వైకే అలగ్. వీళ్ళందరినీ దానిలో పెట్టాను. వీళ్ళందరితో ఒప్పించి మాకు అదనంగా ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు కాకుండా ఆ సంవత్సరానికి 10,493 కోట్లు అనుకుంటాను, నాకు ఇప్పుడు ఒకసారి గుర్తు రావట్లేదు, మేము నిర్ణయించాం. ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. అంటే మేము 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అందుకని ప్రామాణికంగా చేశాం కాబట్టి. అంచేత ఇది మన హక్కు. అలా జరుగుతాయి. కానీ ప్రధానమంత్రి ఇంకోటి కూర్చుని రైట్ నువ్వు వచ్చావు కదా, నీ మొహం బాగుందా, సంతకం, అలా జరగదు. ఇవన్నీ పత్రికల్లో చాలా ఇష్టం వచ్చేది తేలిక మాట్లాడుతున్నాం అన్నది ఒక రాజ్యాంగ పద్ధతులకి, నిబంధనలకి లోబడినటువంటి ఒక ఏర్పాటు. ఖచ్చితంగా మనకు అనుకూలం వల్ల ఉంటే కొంచెం తేలిగ్గా జరుగుతుంది. అనుకూలత లేకపోతే ఇంత బృహత్ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకుందాం. అనుకూలత ఉంటే ఉపయోగించుకుందాం. ముందు ఉపయోగించుకుని బాగుపడండి. అంతేగాని ఢిల్లీ మీద ఆధారపడి ఉండకూడదు ఎవరు కూడా. మన మీద ఆధారపడాలి. మన ప్రయత్నం వల్ల, మన విద్య వల్ల, ఇందాక విద్యను గురించి మాట్లాడుతున్నాం, మన ఆరోగ్యం వల్ల, మన మౌలిక సదుపాయాల వల్ల, పరిశ్రమలు పెట్టుబడి వల్ల, ప్రోత్సాహం వల్ల మనం బాగుపడాలి తప్ప గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా మాకు పెట్టుబడులు వద్దు, పెట్టుబడులు కావాలని ఎవడంటే వాడు పెత్తందారు, అది పెత్తందారులకు కావాలి, ప్రజలకు పెట్టుబడులు అక్కర్లేదు. ఎంత మూర్ఖపు ఇది, ఎంత వితండవాదన ఇది. అభివృద్ధి వద్దు, ఆదాయాలు పెరగొద్దు, ఉపాధి కల్పన వద్దు, పెట్టుబడులు వద్దు, మౌలిక సదుపాయాలు వద్దు, సర్వనాశనమై బటన్ నొక్కాలే. ఇది పరిపాలన ఆధునిక యుగంలో. అంటే మన ప్రజల్ని బానిసలుగా, ఓటు వేసే యంత్రాలుగా ఆలోచిస్తున్నాం మనం. మనసున్న మనుషులుగా,
ఎదిగే పౌరులుగా ఆలోచించట్లా, మనం వచ్చే తరం గురించి ఆలోచించట్లా. కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కానీ ఇంకొకటి చేతుల్లో లేదు. అండ్ విశాఖ ఉక్కు విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల విలువ చేసే భూముల మీదే కేంద్ర ప్రభుత్వం, మళ్ళీ నేను కేంద్ర ప్రభుత్వం అంటే మీరు కోపడతారు, వారికి యూనియన్ ప్రభుత్వం అనండి, అదే సార్, నా కోసం అన్న కనీసం ఆ యూనియన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్ను అక్కడ ఉంది తప్ప ఆలోచన అంతా రాష్ట్రానికి మనకూడేటువంటి ప్రత్యేక ప్రయోజనాలు లేవు. రమణ, ఎన్నోసార్లు నేను చెప్పాను సార్, నేను 2 విషయాలు వేరువేరుగా చూడాలి. అవును. అసలు ఒక పరిశ్రమ ప్రభుత్వం చేతుల్లో ఉందా ప్రైవేట్ చేతుల్లో ఉన్నది అన్నది శుష్కమైన చర్చ, నిరర్ధకమైన చర్చ. ఒక పిల్లి నల్లదా తెల్లదా మనకెందుకు? పిల్లి ఎలుకల్ని పట్టాలి. దాని పని అది. ఎలుకల్ని పట్టని పిల్లి ఏ రంగు అయితే మనకేం కావాలా? ఆ పిల్లి రంగును గురించి చర్చ ఎందుకు? ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే మంచి ప్రమాణాల మన్నిక గల స్టీలు సరసమైన ధరకు మనకు అందించాలి విరివిగా. అంతేగాని అది ప్రభుత్వం చేతుల్లో ఉందా ప్రైవేట్ చేతుల్లో ఉందా మనకు అనవసరం. ముందు అసలు మన చర్చలో ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ విజ్ఞత లోపించింది. తీసేయాలంటారు మైండ్లో. ఈ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం అనేది నిరర్ధకమే. ఎందుకంటే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు విస్మరించినాయి. మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. మీరు అందించలేకపోతే ఇంకో రకంగా వచ్చే ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఎంత దారుణంగా ఉన్నామని చెప్పాం కదా, ప్రపంచంలో అట్టడుగున ఉన్నాం మనం. మంచి ఆరోగ్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వ వైఫల్యం వల్ల 5.5 కోట్ల మంది ఈ దేశంలో ప్రతి ఏడాది అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు బేదలు అవుతున్నారు. చట్టబద్ధ పాలన అందించి నేరానికి శిక్ష పడేట్టు చేసే బాధ్యత ప్రభుత్వానిది. 3.5 కోట్ల కేసులు ఈ దేశంలో క్రిమినల్ కేసులు అపరిష్కృతంగా ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. మనుషుల మధ్య తగాదాలు వస్తే శాంతియుతంగా న్యాయంగా పరిష్కారం చేసే బాధ్యత ప్రభుత్వానిది. 1.5 కోటి కేసులు తగాదాలుంటే 30 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూ ఉన్నాయి. చాలామంది కోర్టు కూడా అసలు అన్యాయాన్ని దిగమింకుంటున్నారు. ఈ కోర్టులో న్యాయం జరగదు, మన కర్మ అని చెప్పి అనుకుని బడితున్న వాడిదే బరిగా దేశం కొనసాగుతుంది. అది ప్రభుత్వం బాధ్యత, దాన్ని అలా కాకుండా చేయటం. కాబట్టి మౌలిక సదుపాయాలు ఇప్పటికి కూడా కొంచెం బాగుపడుతున్నా కూడా ఇప్పటికి కూడా మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి. మంచినీళ్ళు హైదరాబాద్ నగరంలో 45% మంచినీళ్ళు 1000 కోట్లు ఖర్చు పెట్టి మనం పైకి పంప్ చేస్తుంటే మూసిలో కలిసిపోతున్నాయి మన ఇళ్ళకి నీళ్ళు రాకుండా. 45%. మురుగునీటి పారుదల, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి ఈ దేశంలో. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి. ఇవన్నీ ఆపటం, ఈ సరిచేయటం ప్రభుత్వాల బాధ్యత. అది పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ నడుపుతా, సబ్బుల ఫ్యాక్టరీ పెడతా, బట్టల ఫ్యాక్టరీ పెడతా, నీకెందుకయ్యా అది? నీకెందుకది? నీకు చేతగాని పని. నువ్వు తప్ప ఇంకోటి చేయలేని పనులు బోల్డ్ ఉన్నాయి, అయ్యి 10 మందికి అవసరమైన ఇంకోటి చేయలేని పనులు ఉన్నాయి, అయ్యి. కాబట్టి ఇది ప్రభుత్వమా ప్రైవేటా ముఖ్యం కానే కాదు. చాలా మనకేదో ఆవేశాన్ని రెచ్చగొట్టి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఈ తెలుగునాట నేను ఒక్కడే ఈ మాట చెప్పేది. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా తెలుగు అయినా, తమిళమైనా, కన్నడమైనా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా కూడా అబద్ధాలు ఆడొద్దు. వాస్తవాలు, తర్కము, దేశ భవిష్యత్తు, సమాజ హితం ఆధారంగా నిర్ణయాలు చేయాలని నేను పూర్తిగా నమ్మేవాడిని, మనసా వాచ కర్మణ. మరి దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు కానీ ఏమవుతారు? మేనేజర్ ఎవరంటే నీకేం కావాలయ్యా? నీ ఉద్యోగం పోయిందా? పరిశ్రమ ఆగిపోయిందా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రజల ఆస్తులు కాబట్టి ప్రైవేటు పరం చేసేటైతే ప్రజలకి దానివల్ల పూర్తి ఫలితాలు వచ్చినాయా. ఉదాహరణకి ఇవాళ 2 ఎకరాల భూమి ఉంటే ఆ భూమికి మార్కెట్లో రేటు ఉంటుంది, అంత రేటు నాకు వస్తుందా, ఖజానాకు చేరితే సంతోషం. అది చూసుకోవాలి, అది మనం చూడాలి. ఖజానాకి డబ్బులు రావాలి. ఉదాహరణకి బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు గవర్నమెంట్ ఎందుకు నడపాలా? బ్యాంకులు గవర్నమెంట్ నడవటం ఏంటి? మరి రాజకీయంగా వాడు పలుకుబడితో ఇష్టం వచ్చినట్టు లోన్లు ఇవ్వటం ఏంటి? వాడు సకాలంలో తిరిగి చెల్లించకపోవటం ఏమిటి? బ్యాంకులు ఖాయిలా పడటం ఏంటి? మళ్ళీ ఖజానా నుంచి వాడు డబ్బులు ఇచ్చి వాడిని పెంచడం ఏంటి? గత 10 ఏళ్లలో గతంలో చేసిన తప్పిదాల కారణంగా 4 లక్షల కోట్ల రూపాయల పైచులకు ఖజానా నుంచి డబ్బు బ్యాంకులకు ఇవ్వాల్సి వచ్చింది. 60,000 కోట్ల రూపాయలు ఏడాదికి బ్యాంకులు నష్టం వస్తుంది. ఇప్పుడు క్రమక్రమంగా కాస్త సరిదిద్ది 1,30,000 కోట్ల లాభం స్థాయికి వచ్చినాయి. ఆ బ్యాంకు మీ చేతుల్లో లేకుండా ప్రైవేట్ చేతుల్లో ఉండండి, మీరు నియంత్రించండి బ్యాంకు సరిగ్గా నడిచేట్టుగా. అప్పుడు మనకు ఈ 4 లక్షల కోట్లు మనకు పోయేది కదా, మనకు పడేది కాదు కదా. కాబట్టి మనకు కావాల్సింది ప్రైవేటు పరం చేయాలి, పోటీని పెంచాలి, దానికి విలువ నిజంగా మన ఖజానాకి సమకూరాలి, మన మీద అప్పుల భారం తగ్గాలి. ఫైనల్గా అల్టిమేట్లీ ప్రజలకు ఉపయోగపడుతుంది. అది ముఖ్యం తప్ప అది ఎవడి చేతుల్లో ఉంది, ఎండి ఎవడు నీకెందుకు నాకెందుకయ్యా? ఎవరిని ఇస్తే నాకేం కావాలా? స్టీల్ ఉత్పత్తి అయిందా లేదా, రేట్ ఎంత ఉంది, మన్నిక బాగుందా లేదా, అది నాకు కావాలి.
అక్కడ ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, మన పన్నుల డబ్బుల నుంచి పెట్టిన ఆస్తి ఉన్నట్టయితే ఆ ఆస్తికి తగ్గ విలువ మనకు వచ్చిందా లేదా, ఈ రెండే మనకు కావాల్సింది. మిగతావన్నీ నిరర్థకమైన చర్చలు. సార్, ప్రభుత్వాలు ఆల్రెడీ పేదలకి కోర్స్ ప్రజలందరికీ ఇస్తున్నటువంటి ఉచితాలు అంటే వాళ్ళ మేనిఫెస్టో నుంచి కరెక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అసలు ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ వెళితే అసలు దీనికి ఒక కామా కానీ ఒక ఫుల్ స్టాప్ కానీ ఏమైనా ఉంటుందా? రమణ, మనం ఉచితాలు ఇవ్వకూడదు ఇవి ఆ చర్చ నిరర్థకం. నేను చాలామంది జేపీ గారు చాలా ఆదర్శవాది అనుకుంటారు. ఆదర్శవాదిని కరెక్టే, కానీ ఆచరణ సాధ్యమైన ఆదర్శం ఉన్నవాది. నేనేనాడు కూడా గొంతెమ్మ కోట్లు కోరేవాడిని కాదు, లేకపోతే ఆధారం లేకుండా చర్చ చనిపోయేవాడిని కాదు. ఒక ప్రజాస్వామ్యంలో, అందున ఇంత పేదరికమన్న ప్రజాస్వామ్యంలో సంక్షేమము అవసరము, అనివార్యము. కానీ సంక్షేమమే పరిపాలన అనేది వినాశకరము. రెండు మాటలు అర్థం చేసుకోవాలి. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన అనేది వినాశకరం. మరి మధ్య మార్గం ఏమిటి? సంక్షేమం అంటే ఏంటి ముందు అర్థం కావాలి. తాత్కాలికమైన వ్యక్తిగత ప్రయోజనాన్ని ఇచ్చేది సంక్షేమం. నాకు ఆకలిగా ఉంది, ఈ పూట నాకు భోజనం పెట్టారు, ఈ పూట నాకు బియ్యమో మరొకటి ఉచితంగానో తక్కువ రేటుకి ఇచ్చారు, ఈ పూట నా పొట్ట గడిచింది. తాత్కాలికము, వ్యక్తిగతము. కానీ రేపు పొద్దున మళ్ళీ పరగడిపే, మళ్ళీ ఆకలే, మళ్ళీ రేపు నా ఎదురు చూస్తుంటాను. సంక్షేమంలో ఉన్న సమస్య అది. అలాగని చెప్పి ఆకలిగా ఉన్నవాడిని కడుపు నింపొద్దా? నింపాలి. కానీ అదే పరిపాలన అనుకుంటే చాలా ప్రమాదం. సో ప్రభుత్వాలు అవే చేస్తున్నాయి ఇప్పుడు. అభివృద్ధి అంటే ఏమిటి? సామూహికమైనది, దీర్ఘకాలికమైనది. మంచి రోడ్డు వేశారు, అందరికీ న్యాయం అందించారు, ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా అమలు చేసి యాక్సిడెంట్లు పోకుండా, మన పిల్లలు చచ్చిపోకుండా, గాయపడకుండా కాపాడారు. మంచినీళ్ళు సరిగ్గా అందుతున్నాయి, మంచినీళ్ళు మురుగునీళ్ళు కలవట్లా. డబ్బులు ఇస్తాం మంచినీళ్ళకి, వాడు ఉచితంగా ఇవ్వట్లా. కరెంటు సరిగ్గా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ లేకుండా, టీవీలు ఫ్రిడ్జ్లు నాశనం కాకుండా కరెంట్ సరిగ్గా సక్రమంగా అందుతుంది. డబ్బులు కడతాం మనం, వాడేం ఫ్రీగా ఇవ్వలేడు. అట్లాగే మరి చట్టబద్ధ పాలన ఉంది. సమాజంలో డబ్బున్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, చట్టం ఉందనే సమానంగా చూస్తున్న హక్కులకు రక్షణ ఉన్నది. ఇది సామూహికమైనది, దీర్ఘకాలికమైనది, సమాజంలో ప్రగతిని పెంచేది, దీర్ఘకాలంలో ఆదాయాల్ని పెంచేది, పేదరికాన్ని తొలగించేది. సంక్షేమము, అభివృద్ధి. సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం నడవదు. ఎందుకంటే ఇంత పేదరికం ఉన్నప్పుడు, ఇంత కష్టం ఉన్నప్పుడు సంక్షేమాన్ని తీసేసామంటే గ్యారంటీగా ఓట్లుపోయి, డిపాజిట్లు పోడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడుకుందాం. సంక్షేమము వర్సెస్ అభివృద్ధి కాదు, ఈ రెంటి మధ్య సమతూకాన్ని సాధించడం ఎట్లాగా. అంత సంక్షేమమే ఉండి అభివృద్ధి నాశనమైతే దేశం ఎల్లకాలం పేదరికంలో కుంగిపోతుంది. అభివృద్ధి అనే సంక్షేమాన్ని పట్టించుకోకపోతే కడుపు కాలిన వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు ఎదురు తిరుగుతారు, సమాజంలో అస్థిరత్వం వస్తుంది. కాబట్టి ఈ సమతూకం కావాలి. సమతూకం ఎలా చేయాలి? ఒక సింపుల్ రూల్. మన కుటుంబాల్లో మనం ఏది పాటిస్తామో దేశానికి అదే చేద్దాం. మన కొత్తగా ఏం అక్కర్లా. ఏ కుటుంబం అయినా ఏం చేస్తుంది చేతనైన మేరకు? రోజువారీ ఖర్చులకి వారు వచ్చే ఆదాయంతో తృప్తి పడతారు. నాకు నెలకి 50,000 వస్తుంది, దానిలో ఇంటద్దె కావచ్చు, తిండి బట్ట కావచ్చు, రవాణా కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, నా ఆరోగ్యం కావచ్చు, రకరకాలుగా మన అవసరాన్ని బట్టి పిండి కొద్ది రెట్టే తంటాలు పడతాం. కాస్త జ్ఞానం ఉన్న, కాస్త ముందు చూపుండి పిల్లల పట్ల ప్రేమన్న కుటుంబాలు ఏం చేస్తాయి? 50,000 వస్తే దానిలో 10,000, 5,000 పక్కన పెట్టుకుంటాయి. రేపొద్దున అవసరాలకు మనకు వస్తుంది. బ్యాంకులో దాచుకుంటే వడ్డీ వస్తుంది, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడితే రేటు కొంచెం విలువ పెరుగుతుంది. ఒక చిన్న ఫ్లాట్ మరొకటి కొనుక్కుంటే ఈఎంఐ కట్టుకోవచ్చు. ఒక చిన్న స్థలం కొనుక్కుంటే రేపొద్దున ఆస్తి పెరుగుతుంది. అంటే మనం మన కుటుంబాలన్నీ కూడా, నా కుటుంబంతో సహా తరతరాలుగా కష్టంలో ఉన్న, పెద్దగా డబ్బులు లేకపోయినా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులు పిల్లల అవసరాలను గమనించి పిల్లల కోసం త్యాగాలు చేసి పిల్లల కోసం కూడబెట్టారు. కాబట్టే మనందరం గతంతో పోలిస్తే ఒక పేద దేశంలో కూడా ఇవాళ బాగున్నాం. ఇదే ప్రభుత్వాలు కూడా చేసిన పని. ప్రభుత్వాలు కూడా చేసిన పని అది. ఇలా కాకుండా మన తల్లిదండ్రులు, మన తాతలందరూ కూడా అప్పు చేసి పప్పు కూడా చేశారనుకోండి, వాళ్ళకి వచ్చిన ఆదాయం 10,000 అయితే నెలకు 20,000 ఖర్చు పెట్టారు, ఒక్క పైసా ఆస్తి మిగల్చుకోండి, అప్పులు మిగిల్చారు మన మీద. ఏమేది మనతో దివాలా తీసేవాళ్ళం.
మన ప్రభుత్వాలు ఆ పని చేస్తున్నాయి, దివాళా తీస్తున్నాయి. కాబట్టి ఒక సింపుల్ రూల్ పెట్టుకోవాలి. మీకు వచ్చే ఆదాయం లోపల పన్నుల రూపంలో కానీ ఇతర రూపంలో ఆదాయం, అప్పులు కాదు, దాని లోపల మీ ఇష్టం ఏదైనా చేయండి. జీతాలు, పెన్షన్లు, వడ్డీలు కట్టాలి కదా గతంలో చేసిన అప్పులకి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్పారు కొన్ని. వడ్డీలు, సంక్షేమం, పరిపాలనా ఖర్చులు, ఇవన్నీ ఈ కొంచెం పొదుపు చేస్తే సంతోషం, ఆదా చేస్తే తల్లిదండ్రులాగా. అంత చేయలేకపోయినా కనీసం దీనితో సరిపెట్టండి. అప్పులు చేసే ప్రతి రూపాయి రేపొద్దున సంపద పెంచే రీతిలో మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి, భవిష్యత్తుకి, అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే సంక్షేమమా అభివృద్ధి అనేది ఆ రెండుకి మధ్య వైరుధ్యాన్ని చూడకూడదు. సామాన్య ప్రజలు, పేదరికంలో పుట్టిన వాళ్ళు, కులం కారణంగానో, తల్లిదండ్రుల చదువులేని కారణంగానో, పేదరికం కారణంగానో కష్టంలో ఉన్నవాళ్ళు పాపాత్ములు కాదు. వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఆసరా ఇవ్వాలి. కానీ ఆసరా అనేది పేరుతో తాత్కాలికంగా వాళ్ళ కడుపు నింపి రేపు పొద్దున బతుకులు నాశనం చేస్తే అది ఆసరా కాదు. కానీ ఓటర్లని, ప్రజల్ని బాగా ఆకట్టుకోవడానికి ఆ ఫ్రీలు ప్రకటించి ఈ ఉచితాలు ప్రకటించడం అనేది ఎక్కువైపోతుంది కదా సార్. అందుకనే ఇది ఆషామాషిగా. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించకుండా ఉండండి అని మన ధనాపన్నాలు చెప్పినా కూడా వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఉచితాలు ప్రకటించకపోతే ఎన్నికల్లో గ్యారంటీ గడిపే పరిస్థితి వచ్చినమాట వాస్తవం. అందుకనే కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. FRBM చట్టం అన్నాం. ఏమిటి ఆ చట్టంలో? మీరు అప్పులు ఈ ప్రమాణం దాటకూడదని చెప్తుంది. అవును. అట్లాగే ఇది కూడా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనం దండం పెట్టుకోవాలి. ఆయన రాజ్యాంగ సభ సభ్యులు కూడా కొన్ని విషయాలు లోతుగా ఆలోచించి ఏం చేశారు? ఒక దేశ ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అలాగే దేశ పరపతి, క్రెడిట్ ఆఫ్ ఇండియా, ఈ రెండు జాతీయమైనవి. ఏ ప్రాంతానికి, ఏ జిల్లాకి, ఏ రాష్ట్రానికి చెందినవి కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రం దివాలా తీస్తే దేశం అంతా దివాలా తీసినట్టు అని గుర్తించి ఆ బాధ్యతని జాతీయ స్థాయిలో ప్రభుత్వం మీద పెట్టారు. దానికోసం రాజ్యాంగంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. 293 అధికరణం ఉన్నది ఉదాహరణకి. వాటిని సద్వినియోగం చేసుకొని పార్టీలు పక్షపాతాలు గొడవ లేకుండా అందరికీ సమానంగా వర్తించుంటే, నేను ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు చేశాను. ఉదాహరణకి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం పాటించండి. సమతూకం అంటే వెంటనే ఒక్కరోజు కాకపోయినా కాలక్రమేణా అప్పుల డబ్బుతో సంక్షేమం అనేది లేకుండా పన్నుల రూపంలో వచ్చిన డబ్బులో రోజువారీ ఖర్చు అయిపోవాలి. అప్పులు చేసిన డబ్బంతా భవిష్యత్తు కోసం ఉపయోగపడాలి. ఆ మొత్తం ఏర్పాటు చేస్తే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ మన అదృష్టం కొద్దీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో కొంచెం క్రమశిక్షణ పాటించి ఈ పద్ధతులు అందరికీ సమానంగా కనుక వర్తింపు చేస్తే 4-5 ఏళ్లలో పరిస్థితి అదులోకి వచ్చేస్తుంది. అదే సంక్షేమం, అభివృద్ధి. అది కాబట్టి ఇవన్నీ పరిష్కారాలు ఉన్నాయి. మనసు ఉండాలా, నిజాయితీ ఉండాలా, నిష్పాక్షికత ఉండాలా. కానీ పొలిటీషియన్స్లో అదంతా కూరబడుతుందండి. పాలిటీషియన్స్ తిట్టబాకండి. వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని పార్టీలు కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేస్తున్నాయి తాత్కాలికమైన తాయిలాలు లేకుండా. కానీ ఏమవుతుంది? ఎలక్షన్లో ఎప్పుడైతే తాయిలాలకే ఓట్లు పడుతున్నాయో దానికి కారణాలు చాలా ఉన్నాయి. పడుతున్నాయో పేదరికం ఉన్న కారణంగా, అధికార కేంద్రీకరణ ఉన్న కారణంగా, ఓటు వల్ల నా జీవితం బాగుపడుతున్న నమ్మకం లేని కారణంగా ప్రజలు అయితే ఎన్నికల్లో ఆ రోజు డబ్బు కోసం అడుగుతున్నారు, తాత్కాలికమైన సంక్షేమం అడుగుతున్నారు. ప్రజల్ని తప్పట్టేది ప్రజలు కూడా ఒక వ్యవస్థలు అయిపోయినారు. అంచేత చిక్కుమడ్లు పడ్డ వ్యవస్థని జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. దానికి ఆలోచన పనులు పూనుకోవాలి. పార్టీలకు అతీతంగా జరగాలి ఈ పని. ఆ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటే రాజ్యాంగంలో ఆ పని చేసింది పార్టీలకు అతీతంగా చేశారు. అది చేస్తే ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుంది. అప్పుడు ఒకళ్ళొకళ్ళు చెప్తున్న అవసరం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇద్దాం అనుకుంటే ఆయన ఆపుతున్నాడండి అని గొడవబడి. అలా కాకుండా అందరికీ సమానంగా వర్తించే రీతిలో రాజ్యాంగబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ చూస్తే కనుక 60 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ స్కూల్ని అక్కడ తీసేసి వాళ్ళకి దగ్గరలో ఉన్న స్కూల్కి వాళ్ళందరినీ అటాచ్ చేయడం అని, ఇలాంటివి కొన్ని ఎప్పుడో చేయవలసింది. అంటే అది కరెక్టే అంటారా? అది చేయకపోవటం వల్ల ఎంత నష్టం అవుతుందో ఒకసారి మీకు వివరిస్తాను. ఈ దేశంలో 12,000 స్కూళ్ళల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 12,000 స్కూళ్ళు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు, టీచర్ జీతాలు వెళ్తున్నాయి. 70,000, 1,00,000, 2,00,000, ఒక్క బిడ్డ కూడా లేడు. ఈ 12,000 స్కూళ్ళల్లో 35,000 మంది టీచర్లు ఉన్నారు జీతాలు పొందుతూ. ఈ దేశంలో 1,50,000 స్కూళ్ళు, కరెక్ట్గా నేను ఆఫ్ హ్యాండ్ చెప్పలేకపోతున్నాను, మీరు వెరిఫై చేసేదండి, దీని రహస్యమేం లేదు. 1,00,000 స్కూళ్ళు ఏక అధ్యాపకుడి పాఠశాలలు ఉన్నాయి. 5 క్లాసులకి 14 పిల్లలు ఉంటారు, 5 క్లాసులు ఉంటాయి, ఒకే అధ్యాపకుడు. చాలా స్కూళ్ళల్లో
పిల్లల కంటే అధ్యాపకులు ఎక్కువ ఉన్నారు. ఇది మరీ దారుణం. జీతాలు ఖర్చు పెడుతున్నాం మనం. అవును. ఎవరి డబ్బు ఇది? ఎవరి బాబుగాడి సొమ్ము? ఈ దేశంలో సామాన్య ప్రజలు కష్టించి చెమటోడ్చి చెల్లించిన పన్నుల డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం. పిల్లలకి ఏం ప్రయోజనం వస్తుంది? కాబట్టి ఒక స్కూల్ అంటే, ప్రాథమిక పాఠశాల అంటే కనీసం 60-70 మంది పిల్లలు ఉండి కలకలలాడుతూ ఉంటారు. అసలు 100 మంది ఉండాలి నా దృష్టిలో. కనీసం 5 క్లాస్ రూమ్లు, 5 టీచర్లు ఉండి, క్లాస్కి ఒక టీచర్ ఉండి. హై స్కూల్ అంటే కనీసం ఒక 300 మంది పిల్లలు ఉండి, దానికి తగ్గట్టుగా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి స్థాయి తగ్గట్టుగా టీచర్ల సంఖ్య ఉండి, ల్యాబొరేటరీ లాంటివి ఉండి, ఆట స్థలాలు ఉండి, ఒక వాతావరణం ఉంటే సరైన నియంత్రణ ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది. వనరులు సద్వినియోగం చేసుకుంటున్నాం. కాగితం మీదేమో 16-17 మంది పిల్లలకి ఒక అధ్యాపకుడు. చాలా చోట్ల పిల్లలు లేని చోట టీచర్లు, పిల్లలు ఉన్న చోట టీచర్లు లేరు. ఎన్నో పట్టణాల్లో 600 మంది పిల్లలుంటే 5-6 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. 5 పిల్లలుంటే 6 టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని సమం చేయడం, అందుకే ఇది రేషనలైజ్ చేయడం. ఇది మొట్టమొదటి ప్రతిపాదన తెచ్చిన వాడిని నేను శాసనసభలో. 2009లో నేను ఎన్నిక కాగానే ఈ సమాచారం సేకరించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఈ విషయాలు బయటపెడితే నిర్ఘాంతపోయినారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల స్కూళ్ళల్లో పిల్లలు లేరు, టీచర్లు ఉన్నారు. ఇది బయట పెట్టగానే ఆనాడు ఆంధ్ర, తెలంగాణ అంతా ఉర్రూ తొలగిపోయేది సభ, ఏది నడిచేది కాదు. కానీ ఈ విషయం ఎంత కీలకమైందంటే, ఈ విషయాలు బయట పెట్టగానే సభలో పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టేసి సభ అంతా కూడా ఉద్వేగ వాతావరణం వచ్చింది. 4:30 గంటల సేపు చర్చ జరిగింది. ఆనాడు సభలో ఒక తేరు మాకు నిర్ణయం చేసుకున్నాం, రేషనలైజ్ చేయండి, ఈ అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పిల్లలకు మంచి విద్య అందించేందుకు అధ్యాపకులు కానీ, అధ్యాపకుల జీతాల కోసం కాదు అధ్యాపకులను పెట్టుకున్నది, అధ్యాపకుల ఉద్యోగం కోసం కాదు, పిల్లల విద్య కోసం అధ్యాపకుల్ని పెట్టాం. మంచి అధ్యాపకుల్ని పెట్టుకుంటున్నాం, బోళ్ళు పోటీలో వస్తున్నారు, పిల్లలకు పనికి రాకుండా పోతుంది. చదువు ప్రమాణాలు అట్లా ఉన్నదాక మీకు చెప్పాను. అవునండి, ఫస్ట్ చర్చించాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ పని ఇప్పటికే ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ ఆ లొకాలిటీలో ఉండేటువంటి పిల్లలు అంత దూరాలు వెళ్ళలేక డ్రాప్ అవుట్స్ పెరిగి అలాంటి మైనస్ ఆ ఊళ్ళోనే మీరు వెళితే నిజాయితీగా కెమెరా పెట్టి చూస్తే నిరుపేదలు 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకి బస్సుల్లో పంపిస్తున్నారు. నిజం కదా? అవును. మరి అలాంటప్పుడు ఇక్కడ అసలు చదువు అందకుండా ఉంటే, పిల్లలకి పొట్టగొచ్చి అక్షరం రాకుండా ఉంటే, 3 కిలోమీటర్ల దూరంలో స్కూల్ పెడితే కొంపనికి పోతున్నాను కబుర్లు చెప్తే అబద్ధాలు తప్ప ఇంకేమైనా దీనిలో ఉన్నాయా? అంతే కావాలంటే వాళ్ళకి బస్సు ఉచితంగా ఇద్దాం. ట్రాన్స్పోర్ట్కి ఒక 100 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం బిడ్డ బతుక్కి, ఇంకో 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఇద్దాం. అంతేగాని వంకలు పెట్టి పిల్లల చదువు నాశనం చేయొద్దు. పిల్లలకు చదువు రావటం లేదు, నిజమైన విషయం అది. అసలు అది మర్చిపోతున్నాం మనం. పిల్లలకి బుద్ధి వికాసం జరగటం లేదు, విద్య అవ్వటం లేదు. విద్య అవ్వటం కోసమా, డ్రామాల కోసమా ఇదంతా విద్య? అంటే గత ప్రభుత్వం మనబడి, నాడు నేడు అంటూ స్కూల్ బిల్డింగ్లన్నీ చాలా చక్కగా, గతమా ఇప్పుడే ఈ ప్రభుత్వం ఎవరి ప్రైవేట్ సొంతం కాదు, మన ప్రజల డబ్బుతోనే అన్ని సౌకర్యాలు ఏం చేసినా కూడా చివరికి నాకు కావాల్సింది అధ్యాపకులు పిల్లల నిష్పత్తి సరిగ్గా ఉండాలి. ఉన్న అధ్యాపకుల్ని సద్వినియోగం చేసుకోవాలి, పెట్టే ఖర్చు సద్వినియోగం కావాలా. 2, ఈ మొత్తం పిల్లల బుద్ధి వికాసం ఉండి పిల్లలకు మంచి విద్య అందాలి, పనికొచ్చే విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, మంచి భవిష్యత్తును అందించే విద్య, ఎదగడానికి పనికొచ్చే విద్య అందాలి. ఈ 2 చేయండి, మిగతావన్నీ చర్చలు అనవసరం. సార్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యంగా ఏపీకి సంబంధించి చూసుకుంటే కనుక ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనే ముద్ర, ఇప్పుడు మళ్ళీ కూటమికి సంబంధించినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేటువంటి ముద్ర. అంటే ఒక సీనియర్ ఐఏఎస్గా మీరు చాలా, పార్టీల తప్పు ఉంది, అధికారుల తప్పు ఉంది. సార్, పార్టీలు ఏంటంటే ఇవాళ కొత్త కాదు, చాలా కాలం నుంచి వాళ్ళు అధికారంలో రాగానే అంతకుముందు పనిచేసిన వాళ్ళందరినీ తీసిపారేయటం, మంచి చెడు విచక్షణ లేకుండా. సమర్థులు నిజాయితీ పరులైనా కూడా అసమర్థులు అవినీతి పరులకి మీకు ఆశ్రిత మీ కులం కారణంగానో, మీకు నచ్చిన కారణంగానో, మీ మాట ఒత్తాసు పలికిన కారణంగానో వాడిని అందులో లెక్కించడం. ఇలా మొదలెట్టేసరికి ఉన్న కొద్దికి పరిపాలన యంత్రాంగం క్షీణించిపోయింది. అధికార యంత్రాంగం కూడా రాజును మించిన రాజభక్తి చూపెట్టి ప్రజల కోసం మంచి పని చేయటం, ధర్మం కోసం నిలబడడం చాలా రిస్క్తో కూడిన పని. నాకేం పోయా, పైవాడికి బాకాలు ఊది వాడి కాళ్ళు పట్టేసుకుని మీరు చూడండి. నిరర్ధకులైన అధికారులు కొందరు పేర్లు చెప్పను, నేను కోపంతో మాట్లాడలేదు, బాధతో మాట్లాడుతున్నాను. ఎవరు అధికారంలోకి వచ్చినా వాడి కాడి దగ్గర ఉంటారు. వాడు అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా, దుర్మార్గంగా, ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.
మళ్ళీ కొత్త వాడు అధికారంలోకి వస్తే మళ్ళీ మొట్టమొదటి కనిపించేది వాడే, కాళ్ళు పట్టుకునేవాడు, పూల కుర్చీలు తీసుకున్న వాడి దగ్గర పోయేవాడు, వాడి కోసం ఎదురు చూసేవాడు. మరి ఎందుకు ఇలా అయిపోతున్నారంటారు బ్యూరోక్రాట్? ఎందుకు అవుతున్నారంటే ఇప్పుడు దేనికి మీరు గౌరవాన్ని ఇస్తే అది పెరుగుతుంది. సామర్థ్యానికి, నిజాయితీకి, ప్రజాహితానికి గౌరవాన్ని ఇచ్చారనుకోండి, అలాంటి వాళ్ళు పెరుగుతారు. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి, మీరు చెప్పిన మాటకి డూడు బస్వన్ అనేవాడికి గౌరవం ఇచ్చారు, అలాంటి వాళ్ళు పెరుగుతారు. ఓకే అండి. ఈ దేశంలో ఈ పోటీ పరీక్షల్లో ఐఏఎస్ మరొకటి కావటం అనేది చాలా గొప్పగా మనం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాం. దాంతో లక్షలాది మంది పిల్లలు వాళ్ళ జీవితంలో అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి ఆసక్తి ఉన్నా లేకపోయినా కూడా దీనికి వెళ్ళటం. ఎంతమంది పోటీ చేసినా కూడా 100 మందిగా సెలెక్ట్ అయ్యే దేశం. అంతే కదా సార్. 15 లక్షల మంది పోటీ పడుతున్నారు, 100 మంది సెలెక్ట్ అయ్యేది అంటే ఏంటి? 15,000కో 10,000కో ఒకళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. మిగతా 9,999 మంది సంగతి ఏమిటి? సెలెక్ట్ అయిన వాడు విజయకరం, వికటాట్టహాసం, వాడు ప్రపంచానికే రాజును అనుకుంటున్నాడు, దేవాంశ సంభూతుని అనుకుంటున్నాడు. సెలెక్ట్ కాని వాడు పనికిరాని వాడిని అనుకుంటున్నాడు, నిర్వీర్యం అయిపోయిన అనుకుంటున్నాడు, ఆత్మహత్యతో బాధపడుతున్నాడు. సెలెక్ట్ అయిన వాడికి ఒక 6 నెలల సంవత్సరంలో జ్ఞానోదయం అయిపోతుంది. ఇక్కడ ఏం లేదయ్యా, నేనే రాజుని కాదు, ఇది ప్రజాస్వామ్యం, ఒక భేద దేశం, ఈ ప్రజలకు బోర్డంత సేవలు చేయాలి, అధ్వానంగా పరిస్థితిలో ఉన్నంతలో మంచి చేయాలి, కష్టమే తప్ప దీనిలో గొప్ప ఏం లేదని అర్థమవుతుంది వాడికి. కొంతమంది ఏమో గొప్ప అవకాశం వచ్చింది, మంచి చేద్దాం సమాజానికని ప్రాణం పెట్టి ప్రాణం చేస్తున్నారు. చాలామంది రాజుల మించిన రాజభక్తిని చూపెట్టి వాడి కాళ్ళు పట్టేసుకుని అవినీతి పరులు కావటము, లేకపోతే వాడి పక్కన చేరేసి మంచి సోకాళ్ళు మంచి పదవులు పొందటము, ప్రజల్ని వేధించుకు తింటము, లేదా అలసత్వంతో రాచరికాన్ని అనుభవించడం జరుగుతుంది. రెండు ఉన్నాయి. అద్భుతమైన అధికారులు ఉన్నారు, పనికిరాని గాడిదలో ఉన్నారు. గాడిదలనే పెంచుకుంటూ పోతే గాడిదలు ఎక్కువ అవుతారు. ఎన్టీ రామారావు గారు 95లో అధికారంలోకి వచ్చాక 94 చివరిలో ఆయన నిర్ణయం తీసుకున్నారు, ఏ అధికారిని కూడా అనవసరంగానే బదిలీ చేయరు. అంత పెద్ద మ్యాండేట్తో ఆయన కొత్త ప్రభుత్వం వచ్చింది. 265 సీట్లు ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలు వచ్చినాయి, 27 ఎన్నో కాంగ్రెస్కి వచ్చినాయి, అంతే. 27, 29 ప్రతిపక్ష స్థాయి కూడా రాలా. 294లో 29 కూడా రాలా. కానీ అయినా కూడా ఆయన ఏ జిల్లా కలెక్టర్ని కానీ, ఏ ఉన్నతాధికారిని కానీ నేను తీసేయను, అసమర్థత, అవినీతి ఉంటే తప్ప అని నిర్ణయం చేసి నిలబడ్డారు. దానికి అలా నిలబడాలి. అంతేగాని ఆ పార్టీ ప్రభుత్వం అంటే పనిచేసావు కాబట్టి నేను తీసేస్తున్నాను, ఆ పార్టీ ప్రభుత్వం నువ్వు పనిచేయలేదు కాబట్టి నేను దగ్గర పెట్టుకుంటాను, అది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. అది ప్రజలకు చివరికి ప్రజలు వినాశనాన్ని దారితీస్తుంది. సమర్థులు ఎప్పుడు సమర్థులే, నీతివంతులు ఎప్పుడు నీతిమంతులే, అసమర్థులు ఎప్పుడు అసమర్థుడే, అవినీతిపడు ఎప్పుడు అవినీతిపరుడే. ఈ పార్టీ, ఈ కులం అది నాకు అనవసరం. సమర్థుల్ని, నీతిమంతుల్ని, సమాజహితాన్ని కోరేవాళ్ళని నెత్తిన పెట్టుకోండి, మిగతా పనికిమాలిన గాడిదల్ని నేల తొక్కండి, ఖచ్చితంగా మంచితనం పెరుగుతుంది. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా మీరు ఇంతకుముందు కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ చెప్పారు. సో ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ అడుగుతూ ఉన్నారు. అంటే అసలు ఇక్కడ స్పీకర్ విచక్షణ గురించి కూడా మాట్లాడుకోవాలి. అంతేకాకుండా అసలు రాజ్యాంగం ఏం చెప్పింది సార్? దీని రాజ్యాంగం ఉండదు, చట్టసభకి నియమాలు ఉంటాయి, అసెంబ్లీ రూల్స్. ఆ నియమాలు ఏం చెప్తాయి? ఆ రూల్స్ ప్రకారం 10వ వంతు సంఖ్య ఉన్నట్టయితే శాసనసభలో కానీ లోక్సభలో కానీ సంఖ్యాబలం ఉంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే కొన్ని క్యాబినెట్ ర్యాంకు వగేరా వస్తాయి. ఆయన పదవులు తీసారు, అది లభిస్తుంది. అది లేనప్పుడు లేదు. అది లేనప్పుడు రాజ్యాంగబద్ధంగా లేనప్పుడు దాని గురించి అడగదు. యాగి చేయడం కూడా గౌరవప్రదం కాదు. అది ఉన్నా లేకున్నా మీకు 40% ఓట్లు ఉన్నాయి, 40% ప్రజలు ఉన్నారు. ప్రజల కోసం గొంతు ఇప్పే బాధ్యత మీకు ఉన్నది. అంతేగాని నేను పదవి ఉంటేనే నేను సభకు వస్తాను, నేను అధికారంలో ఉంటేనే సభకు వస్తాను, అధికారంలో అయితే సభలోకి రానని చెప్పన్నది, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచనలు కాదు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడను. జగన్ అడుగుతున్న దాంట్లో కరెక్ట్ లేదంటారు. అంటే ఇక నేను వ్యక్తుల గురించి మాట్లాడను. నేను శాసనసభలో ఒక్కడిని, ఏక శాసనసభ్యుడిని. అంతకంటే ఎక్కువ ఉన్నారని నేను క్లెయిమ్ చేయలేదు, అది ఎక్కువ ఉన్నారని చెప్పినా కూడా అర్థం లేదు. కానీ ఆ సభలో ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం వచ్చిందో, ప్రతిపక్ష నాయకులకు ఎంత సమయం వచ్చిందో నాకు అంత సమయం వచ్చింది. ఎవరినైనా 5 ఏళ్ల కాలంలో అడగండి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రను మీరు రాయండి, ఒక 30 ఏళ్ల తర్వాత ఎవరెన్ని ప్రామాణికమైన అంశాల్లో ప్రామాణికమైనటువంటి చర్చ చేశారన్నది చరిత్ర తెలుస్తుంది. అందులో ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు హోదా ఏం అక్కర్లా, నాకు ఏ హోదా లేదే, ఏ గుర్తింపు లేదే. ఒక గెలిచిన ఎమ్మెల్యే మీలో పస ఉంటే, మీలో ప్రజాహితాన్ని కోరేటువంటి దృక్పథం ఉంటే
మీలో విజ్ఞత ఉంటే, పరిజ్ఞానం ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, విశ్వసనీయత ఉంటే, మీరు అబద్ధాలు ఆడకుండా, అవాకులు చాలు మాట్లాడకుండా హేతుబద్ధంగా, నాగరికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే మీ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. సభలోనూ ఉంటుంది, సభ బయట ఉంటుంది. దానికి హోదా అవసరం లేదు. ఇవన్నీ లేకపోతే ఎంతమంది సభ్యులున్నా, అధికారమున్నా లేకున్నా మీరు నిరర్థకులు, చరిత్రలో మీరు నిరర్థకులు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్.